Yes. Good. Yes, friends. Good. So now, yes, there are 4 persons. These 4 persons are working in a project. The project name is what, friends? ABC project. So this is ABC project. The 4 members are working in this ABC project. This is project name ABC project. So this project related documents and everything will be available in this folder. This is project 1 folder. Yes. This project 1 folder contains all the ABC projects information. Information in the sense what? Info. Info means what? Like folders and the files. Yes. It is related to ABC project stuff. Yes. Under this project 1, we have, yes, friends, under this project 1, we have ABC project information, ABC project folders, ABC project files. Yes. This is ABC Bank project. Okay. So in this process, yes, it's number 1, number 2, number 3, number 4. Let's say imagine that 4 persons are working. Again, that means what? Afterwards, yes, again 4 members, join in this project. Again 4 members. Yes. Total what, friends? 4 plus 4, 8. 8. This is team. So this team is working in this project. Good. But now 4 persons are existing, but now 4 persons, yes, friends, new persons, new fellows, yes. They join in this organization and they are in this project right now. But they want to access this project 1 information. Yes, they are, yes, friends, they are trying to access this project 1 information. That's why they requested that, hey boss, please provide me some server access to access these files and folders. Yes. సో అసలు మనకి ఒక కంపెనీలో ఎవరైనా సరే ఒక 4 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మనం సర్వర్ యాక్సెస్ ఇవ్వాలి. ఎస్, సర్వర్ యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనకి తెలుసు మనకు ఆల్రెడీ. ఏదైనా సరే ఒక సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే, సర్వర్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్‌లో మీరేం చేస్తారంటే, యెస్, దిస్ ఈజ్ మై సర్వర్. ఓకే. ఈ సర్వర్‌కి, యెస్ ఫ్రెండ్స్, ఐపీ అడ్రెస్ ఉంటది యాక్చువల్‌గా. యెస్, సర్వర్ ఐపీ అడ్రెస్. సర్వర్‌కి పోర్ట్ నంబర్ ఉంటది. యెస్, పోర్ట్ నంబర్. యెస్. సర్వర్ ఐపీ అడ్రస్, సర్వర్ పోర్ట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ సర్వర్‌కి పాస్వర్డ్. ఎస్. చాలు. పాస్వర్డ్ ఉంటది. ఎస్. దీన్నే మనం ఏమంటామంటే కీ అని పిలుస్తాం. దీన్ని ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే ప్రైవేట్ కీ అని పిలుస్తాం. ప్రైవేట్ కీ. ఎస్. అంటే సర్వర్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే యెస్ ఫ్రెండ్స్, వి మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్. సర్వర్ ఐపీ అడ్రస్, పోర్ట్ నంబర్, కీ ఆర్ ప్రైవేట్ కీ ఆర్ సర్వర్ పాస్వర్డ్. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి యాక్చువల్‌గా. ఓకే. గుడ్. వీటితో పాటు, ఎస్, వీటితో పాటు సర్వర్ లోపలికెళ్ళి మీరు వర్క్ చేసుకోవాలంటే ఎస్, ఏ సర్వర్ ఇది? లైనెక్స్ సర్వర్. ఎస్, విండోస్ సర్వర్ కాదు, ఇది లైనెక్స్ సర్వర్. కాబట్టి లైనెక్స్ అనే సర్వర్ లోపలికెళ్ళి మీరు వర్క్ చేసుకోవాలంటే ఎస్, యూ మస్ట్ బి ఎ యూజర్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఎస్, నువ్వు లైనెక్స్‌లో ఒక యూజర్ అయి ఉండాలి. ఎస్. అంటే లైనెక్స్‌లో మీరు ఒక యూజర్ అయి ఉండాలంటే ఎస్, మిమ్మల్ని ఎప్పుడైనా సరే 1, 2, 3, 4 అనుకోండి 4 మెంబర్స్. సో మిమ్మల్ని యూజర్స్‌గా నేనే తయారు చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. సో కొత్తగా జాయిన్ అయిన మిమ్మల్ని యూజర్‌గా తయారు చేయాలంటే నాకు ఒక కమాండ్ ఉంది. ఏం కమాండ్? యూజర్ యాడ్. యెస్, యూజర్ యాడ్ కేకే1. కేకే1 యూజర్ తయారు చేస్తా. యూజర్ యాడ్ కేకే2. యెస్. యూజర్ యాడ్ కేకే3 అలా తయారు చేస్తా. యూజర్ యాడ్ కేకే4 అలా తయారు చేస్తా నేను. 1, 2, 3, 4. అప్పుడు తర్వాత ఏం చేస్తాను? యెస్, ఐ షేర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూ. దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఏం చేస్తాను? యూజర్స్ తయారు చేస్తాను. యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్‌వేర్ క్రియేటింగ్ ద యూజర్స్. నేను పాస్వర్డ్ కూడా తయారు చేస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ passwd కమాండ్. యెస్, విత్ ద హెల్ప్ ఆఫ్ passwd కమాండ్ వి కెన్ ఆల్సో జనరేట్ ఏ పాస్వర్డ్ ఫర్ దిస్ యూజర్. సో కేకే1 అనే వ్యక్తికి పాస్వర్డ్ తయారు చేయాలి. కేకే2కి పాస్వర్డ్, కేకే3కి పాస్వర్డ్. వీళ్ళందరికీ పాస్వర్డ్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను? passwd కేకే1. యెస్, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు వెంటనే 1, 2, 3 మళ్ళీ అగైన్ 1, 2, 3 రీటైప్ ద పాస్వర్డ్. యెస్, కేకే1కి 1, 2, 3 సెట్ చేశాను. అంటే ఇక్కడ నేనేం చేశాను? యెస్,
I'm using passability command. With the help of this passability command, I can generate a password for the KK1 user. My password is 123. ఇలాగా అంటే యూజర్స్ నేమ్స్ ని జనరేట్ చేయాలి, పాస్వర్డ్ ని జనరేట్ చేయాలి. ఎస్, యూజర్స్ నేమ్స్, పాస్వర్డ్స్. ఎస్, ఇక్కడైతే సర్వర్ డీటెయిల్స్. ఎస్, సర్వర్ డీటెయిల్స్ ఉండాలి, యూజర్ క్రెడెన్షియల్స్ ఉండాలి. సో ఈ మొత్తం కూడా ఒక యూజర్ కి నేను సప్లై చేయాలి. ఎస్, యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. సో యూజర్ ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న యూజర్ కి టోటల్ గా నేను మొత్తం డీటెయిల్స్ అన్ని సప్లై చేస్తాను. ఎస్, ఏ డీటెయిల్స్? ఇది ఏడబ్ల్యూఎస్, ఇది ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ సర్వర్, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్, రైట్ ఫ్రెండ్స్? ఓకే, ఇక్కడ ఈ సర్వర్, ఇక్కడ నేనున్నాను. ఎస్, ఇక్కడ నేను, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఓకే, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. సో నేను ఇక్కడికి వస్తాను, వచ్చి ఏం చేస్తాను? ఎస్, వెంటనే పట్టి అనే టూల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ల్యాప్టాప్ లో పట్టి ఆర్ సూపర్ పొట్టి ఆర్ ఎస్ ఫ్రెండ్స్ మొబైల్ ఎక్స్ట్రీమ్ ఇలా ఓపెన్ చేస్తాను. జనరల్ గా ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాను చెప్పాను మీకు ఇందాక, ఏమని? ఐపీ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఏమివ్వాలి? పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఎస్, పోర్ట్ నెంబర్. తర్వాత ఏముంటుంది? ఎస్ ఫ్రెండ్స్, కీ ఆర్ పాస్వర్డ్ ఆర్ ప్రైవేట్ కీ, ఇలా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ చెప్పాలి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, అక్కడ వెంటనే లాగిన్ యాజ్ అడిగి, లాగిన్ యాజ్ లో KK1. ఎస్, పాస్వర్డ్ ఎస్, వెంటనే 123. దట్స్ ఇట్, ఓవర్. ఎప్పుడైతే మనం ఇలా చేసామో వెంటనే ఎస్, వీ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. దిస్ ఇస్ అ లైనెక్స్ మిషన్. ఇది లైనెక్స్ మిషన్ యాక్చువల్ గా జరిగేది ఇది. ఇది మీ ల్యాప్టాప్ లో నుంచి చేస్తున్నారు. ఎస్, మీ ల్యాప్టాప్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ఆఫీస్ ఆర్ ఇన్సైడ్ యువర్ home, inside your office or inside your home. This is office network, this is AWS network. Yes, so this is electronic device, this is also electronic device. Two devices మాట్లాడుకుంటున్నాం. ఏంటి అర్థం ఏంటంటే with the help of IP address లో మాట్లాడుకుంటున్నాం. సో ఈ విధంగా మనం ఒక యూజర్స్ కి యూజర్స్ క్రెడెన్షియల్స్ as well as Linux machine password details, port number as well as IP address సప్లై చేస్తే అతను లాగిన్ అయ్యి వర్క్ చేస్తాడు. ఇది స్టోరీ జనరల్ గా అయితే ఇక్కడ మీరు చూస్తే ఇలాగా లాగిన్ అవుతాడు, వర్క్ చేస్తాడు, బాగానే ఉంది. అయితే ఇక్కడ నాకు చూసారా, ఈ కేసులో 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, అలాగే లాగిన్ అవటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఎస్ ఫ్రెండ్స్, దిస్ 4 మెంబర్స్ want to, yes friends, these 4 members, these 4 fellows want to access this project 1 files and directories. Yes, this project 1 files and directories are inside this server. Yes, inside this server. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్ ఫ్రెండ్స్, సర్వర్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఈ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎలాగా? ఎస్, ఈజ్ ద ఫెలో ఫ్రమ్ different location, is the fellow from more different location. Yes, there are different locations. వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకున్నారు. ఎస్, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఎస్, ఈ సర్వర్ కనెక్ట్ అవుతారు. ఎస్, ఈ సర్వర్ కి వీడి కనెక్ట్, ఈ సర్వర్ కి వీడి కనెక్ట్, ఈ సర్వర్ కి వీడి కనెక్ట్. సో ఆ విధంగా ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి వెంటనే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు, యాక్సెస్ చేసుకుంటారు. ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు నేనేం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేయాలి? ఆల్రెడీ ఈ సర్వర్ కు సంబంధించిన పోర్ట్ నెంబరు అందరికి ఇవ్వాలి, ఐపీ అడ్రస్ అందరికి ఇవ్వాలి, పాస్వర్డ్ అందరికి ఇవ్వాలి. ఎస్, ఎందుకు? ఇది టీమ్ వర్క్ కాబట్టి. ఎస్, సరే, ఈ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ ని, ఫోల్డర్స్ ని ఎవరన్నా డిలీట్ చేస్తారా? ఎవరన్నా ఫైల్స్ ను మోడిఫై చేస్తారా? అసలు ఎవరన్నా సరే ఫైల్ మోడిఫికేషన్స్ కాకుండా ఇంకేదైనా పాస్వర్డ్ సెట్ చేసి వదిలేస్తారా? ఎస్, అవన్నీ నేను చూసుకుంటా. ఎలాగా? పర్మిషన్స్ ఉంటాయి, ఫైల్స్ పర్మిషన్స్, డైరెక్టరీ పర్మిషన్స్ నేను సెట్ చేస్తాను. అది మీకు ఫైల్ పర్మిషన్స్ లో వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు వరకు ఇంతే మీరు అర్థం చేసుకోవాలా. ఎస్, అంటే ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ ఈ 4 మెంబర్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఇది నా ఎయిమ్. సో ఈ 4 మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోగలిగి ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలి. ఇది నా ఎయిమ్ యాక్చువల్ గా. దీనికోసం నేను ఏం చేయాలి? ఎస్, దీనికోసం నేను ఏం చేయాలి? మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 యూజర్స్ ఉన్నారు. ఓకే, 4 యూజర్స్ ని క్రియేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? 4 యూజర్స్ కి పాస్వర్డ్ సెట్ చేయాలి. ఓకే, 2 స్టెప్లు అయిపోయాయి. మూడో స్టెప్ ఏంటి? ఎస్, లాగిన్ టు దిస్ మిషన్. ఎస్ ఫ్రెండ్స్, లాగిన్ టు దిస్ మిషన్ and access the project files. That's it. 4 steps.
4 యూజర్స్‌ని క్రియేషన్ చేయాలి, పాస్వర్డ్ క్రియేషన్ చేయాలి, లాగిన్ అవ్వాలి, ఈ ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి. దిస్ ఈస్ అవర్ టాస్క్ నౌ. గుడ్. సో, ఇది జనరల్‌గా. అయితే చూడండి, మరి ఈ సర్వర్‌లో ముందుగానే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉండాలి గదా! యెస్. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉండాలి గదా! యెస్. మరి సర్వర్ తయారు చేయాలి గదా! యెస్. అంటే ఇక్కడ స్టెప్ ఏంటి? మనం ఎవరైనా సరే ఇక్కడ ఉన్నాం మనం. మనం ఏం చేస్తాం? యెస్ ఫ్రెండ్స్. సో, దిస్ ఈస్ వాట్ ఏడబ్ల్యూఎస్. స్టెప్ 1 ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అవుతాం. ఓకే. లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాం? యెస్ ఫ్రెండ్స్. వి క్రియేట్ ఎ సర్వర్స్. మనం ఒక సర్వర్‌ని క్రియేషన్ చేస్తాం. ఓకే. గుడ్. అయిపోయింది. సర్వర్ క్రియేషన్ దిస్ ఈస్ వాట్ ఏడబ్ల్యూఎస్. సో, లాగిన్ అయిపోతాం. మన సర్వర్‌ని క్రియేషన్ చేస్తాం. మన ల్యాప్‌టాప్ నుంచి లాగిన్ అయిపోయి సర్వర్ తయారు చేసేసాం. ఇదే సర్వర్ లైనక్స్ సర్వర్. లైనక్స్ మిషన్ ఆర్ లైనక్స్ సర్వర్. గుడ్. చేసిన తర్వాత ఏం చేయాలో మనకు తెలుసా? యెస్. ఈ లైనక్స్ మిషన్‌లో మనం ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీని తయారు చేద్దాం. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ తయారు చేయాలి. డిఐఆర్ ఇది డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ తయారు చేయండి. సో, ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఎలా తయారు చేయాలి? యెస్ ఫ్రెండ్స్. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంకేడిఐఆర్ కమాండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంకేడిఐఆర్ కమాండ్ ప్రాజెక్ట్ 1 తయారు చేయండి. ఎక్కడ? ఈ సర్వర్‌లో. సరే, ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అనేది అందరికి యాక్సెస్ అవ్వాలి. సో, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అందరికి యాక్సెస్ అవ్వాలంటే దీన్ని ఎలా తయారు చేయాలి? యెస్ ఫ్రెండ్స్. చూడండి, ఎంకేడిఐఆర్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తారు చాలామంది. ఓకే. ఈ డైరెక్టరీ అందరికి షేర్ అయిద్దా? యెస్. సో, అదే గాకుండా నేను ఒక పని చేస్తాను. ఏమని రాస్తానంటే ఎంకేడిఐఆర్ రాసి యెస్ ఫ్రెండ్స్. ఎంకేడిఐఆర్ రాసి /project1 అంటే నేను ఇక్కడ తయారు చేస్తున్నాను. అర్థమైందా? దిస్ ఈస్ షేరింగ్ లొకేషన్. యెస్. దిస్ లొకేషన్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ ఇఫ్ యూ హావ్ ఎ పర్మిషన్. బట్ దిస్ ఈస్ వాట్ నాట్ షేరింగ్ లొకేషన్. ఎంకేడిఐఆర్ అని రాస్తే షేరింగ్ లొకేషన్ కాదు. అంటే ఏ లొకేషన్‌లో ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ తయారైద్ది ఇక్కడ? యెస్. దిస్ డైరెక్టరీ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఫోల్డర్. అంటే మీ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్‌లో ఈ డైరెక్టరీ స్టోర్ అయిద్ది. యెస్. ఇక్కడ ఎంకేడిఐఆర్ అని రాసామనుకోండి రెండోది. యెస్. ఫస్ట్‌దేమో ఇలా, రెండోదేమో ఇలా. రెండోదేంటి? ఎంకేడిఐఆర్ రాయాలి, /project1 రాయాలి. సో, దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ దిస్ స్లాష్ డైరెక్టరీ. ఇన్సైడ్ దిస్ స్లాష్ డైరెక్టరీ అట్లా. The project 1 directory will be created inside this slash directory with the help of yes friends mkdir command. మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అంటే మీరు జనరల్‌గా ఇదంతా పెద్ద స్టోరీ అన్నమాట. ఇది పెద్ద స్టోరీ. ఎలాగా? చూడండి, యాక్చువల్‌గా మనం EC2 యూజర్‌గా లాగిన్ అవుతాం. ఓకే. తర్వాత రూట్ యూజర్‌గా కూడా లాగిన్ అవుతాం. ఓకే. EC2 యూజర్‌గా లాగిన్ అవుతాం. హోమ్ యూజర్‌గా లాగిన్ అవుతాం. ఓకే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో, కొంతమందికి నిద్ర వస్తా ఉంటది ఈ టైంలో. అంటే మనం ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీలు ఏంటి హాస్టల్‌లో ఫుడ్ విపరీతంగా తిని నిద్రపోయే స్థాయి ఇది. ఇది ఈ టైంలో. మనం ఎన్ని గంటలకు లేస్తాం? 8 అయిద్దో, 9 అయిద్దో. 9 తర్వాత మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా కళ్ళు దులుపుకొని, మొహం కడుక్కొని మళ్ళీ టీ తాగాలి. టీ తాగి 10 గంటలకొచ్చి హాస్టల్‌లో అన్నం తిని మళ్ళీ నిద్రపోవాలి. అంటే సున్నితంగా, సూక్ష్మంగా ఎలాగైతే మీరు ఇప్పటి వరకు పెరిగారో దాన్ని మొత్తం వదిలేసి చాలా హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధపడాలి. యెస్. మధ్యాహ్నం అన్నం తక్కువైనా సరే ఏంటి చాలా జాగ్రత్తగా అన్నం కొంచెమే తినేసి 4:30 క్లాస్ ఉంది నిద్రపోకూడదు జాగ్రత్తగా ఉండాలనిపించాలి. సినిమాకెళ్తే క్రికెట్ చూస్తే నువ్వు ఎలాగుంటావో అంత యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి క్లాస్ అంటే. ఎందుకు? ఇది నీ ప్రొఫెషనల్ లైఫ్. రేపు పొద్దున్న నువ్వు ప్రొఫెషనల్‌గా ఎదగటానికి, నీ జీవితంలో ఉద్యోగం సాధించి పూర్తి స్థాయిలో ఫ్యామిలీని ఇంకొక వేరే వేరే స్థాయికి తీసుకెళ్ళాలి గదా! నీ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీకి నువ్వు కంట్రిబ్యూషన్ ఇవ్వాలి గదా! మీ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, యెస్. మీ పిల్లలవ్వచ్చు, మీ వైఫ్ ఎవరైనా సరే. అందుకోసం ఏందంటే ఇప్పటి నుంచే మంచి గట్టి శక్తిగా ఉండాలి. బలమైన శక్తిగా. నిద్రపోకూడదు ఎవరు గూడా. యెస్. కొంతమందయితే ఫోనుల్ని చెట్టుకు తగిలిచ్చి నిద్రపోతా ఉంటారు. అంటే ల్యాప్‌టాప్ నా టేబుల్ మీద పెట్టుకొని, "పో చెప్పుకోరా కేకే నీ ఇష్టం వచ్చిందని చెప్పుకోరా. నిద్రపోతా నేను." ఆ! కరెక్టే గానీ లైఫ్‌లో చాలా దెబ్బలు తింటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలిది. అన్నం తక్కువైనా పర్లేదు. కానీ 4:30కి నిద్రపోకూడదు. ఓకే. సరే సార్. ఓకే సార్. బాగుంది. చెప్పండి సార్. ఏం లేదు సింపుల్‌గా
మనం ఒక సర్వర్లోకి లాగిన్ అవుతాం. ఎస్. లాగిన్ ఎలా అవుతాం? యాజ్ ఎ రూట్ యూజర్‌గా లాగిన్ అవుతాం. ఎస్. యాజ్ ఎ EC2 యూజర్‌గా లాగిన్ అవుతాం. ఎస్. అయితే EC2 యూజర్‌గా మీరు లాగిన్ అవుతారు. రూట్ యూజర్‌గా మీరు లాగిన్ అవుతారు. కరెక్టే. కానీ లైనక్స్ ఏం చేసింది తెలుసా? రూట్ యూజర్‌కి, EC2 యూజర్‌కి కావాలని చెప్పేసి ఒక ఫోల్డర్‌నిచ్చింది. ఎవరు ఇచ్చింది? లాగిన్ అంటే ఎవరిచ్చారు? లైనక్స్ ఇచ్చింది. యెస్. లైనక్స్ అసైన్ ఎ ఫోల్డర్ టు ద రూట్ యూజర్. మళ్ళీ EC2 యూజర్‌కి కూడా ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. ఎవరు? లైనక్స్. EC2 యూజర్‌కి ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. రూట్ యూజర్‌కి కూడా ఒక ఫోల్డర్ ఇచ్చేసింది. అంటే ఫోల్డర్ అంటే ఏం సార్? అంటే ఎందుకు ఇచ్చింది సార్ ఈ ఫోల్డర్ లైనక్స్? అంటే రూట్ యూజర్‌గా లాగిన్ అయిన నువ్వు ఏదైనా సరే ఫైల్స్ క్రియేషన్ చేయాలి. ఓకే. ఫోల్డర్స్‌ని క్రియేషన్ చేయాలి. ఓకే. మరి నువ్వు తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి నువ్వు? కాబట్టి నీకొక ఫోల్డర్ ఇస్తా అని చెప్పింది లైనక్స్. కాబట్టి EC2 యూజర్ కూడా ఒక ఫోల్డర్ ఇస్తా అని చెప్పింది లైనక్స్. ఎందుకోసం? నువ్వు లాగిన్ అయిన తర్వాత యెస్. థిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి స్టోర్ ఆల్ యువర్ ఫైల్స్, ఆల్ యువర్ ఫోల్డర్స్. నువ్వు తయారు చేసే ఫైల్స్ అవ్వచ్చు, నువ్వు తయారు చేసే ఫోల్డర్స్ అవ్వచ్చు. అన్నీ ఇదిగో ఈ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఎవరు? లైనక్స్ చెప్పిందన్నమాట. బాగుంది. మరి సార్ ఆ రూట్ యూజర్ అనే వ్యక్తికి ఫోల్డర్ ఇచ్చారని మీరు అంటున్నారు గదా! ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి? యాక్చువల్‌గా రూట్ యూజర్‌కి ఇచ్చిన ఫోల్డర్ నేమ్ ఏందంటే అది రూటే. ఆహా! అంటే యూజర్ నేము, రూట్ ఇదిగో ఫోల్డర్ నేమ్ ఒకటే ఇచ్చేసిద్దా? యెస్. లైనక్స్ అలా చేసేసింది. మరి ఇదిగో EC2 యూజర్‌కి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఏంటది? యెస్. నేమ్. దాని పేరే EC2 యూజర్, EC2-యూజర్. ఇదేందిది? ఇది ఫోల్డర్ యాక్చువల్‌గా. యెస్ ఫ్రెండ్స్. థిస్ ఈస్ ఎ ఫోల్డర్ ఫర్ EC2 యూజర్. థిస్ ఈస్ ద ఫోల్డర్ ఫర్ రూట్ యూజర్. యెస్. ఎవరు దీన్ని అసైన్ చేశారు? లైనక్స్. ఎందుకోసం? వాళ్ళేదన్నా లాగిన్ అయిన తర్వాత ఏదైనా వర్క్ చేసుకోవాలంటే, ఆ వర్క్, ఆ పర్సనల్ స్టఫ్, ఆల్ ద థింగ్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. సో, డైరెక్టరీ నేము, ఇక్కడ యూజర్ నేము ఒకేలాగా ఉండటం వల్ల చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. చెప్పలేరు దీన్ని చాలా మంది. కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. కన్‌ఫ్యూజ్. యెస్. ఓకే. బాగుంది. అయితే సార్ ఇది EC2 యూజర్‌కేమో ఈ ఫోల్డర్ ఇచ్చారు. ఆ! రూట్ యూజర్‌కి ఆ ఫోల్డర్ ఇచ్చారు. సార్ ఇప్పుడు నా పేరు ఒకటండి. నా పేరు చూడండి, నా పేరొచ్చేసి ఇదిగో కేకే అండి. ఓకే. నా పేరు కేకే. మరి కేకే అనే యూజర్‌కి కూడా ఫోల్డర్ ఇస్తది లైనక్స్. ఓకే. మరి ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి అసల? యెస్ ఫ్రెండ్స్. యెస్. కేకే అనే వ్యక్తి యూజర్‌గా ఉన్నాడు. మరి కేకే అనే వ్యక్తి యూజర్‌గా ఉన్నప్పుడు వాడికి కూడా ఒక ఫోల్డర్ ఇస్తది. యెస్. ఎవరు? లైనక్స్. ఏం ఫోల్డరు? అది దానికెందుకు? ఇంకా కేకే అనే వ్యక్తి ఏదైతే ఫైల్స్, ఫోల్డర్స్ తను తయారు చేసుకున్నాడో అవన్నీ గూడా ఈ ఫోల్డర్‌లో స్టోర్ అవుతాయి. ఆ ఫోల్డర్ నేమ్ ఏందంటే కేకేనే. ఓహో! కేకే. యెస్. కేకే. అంటే యూజర్ నేము, ఫోల్డర్ నేము సేమ్ లాగా పెట్టేసింది. ఎవరు? లైనక్స్. అయితే ఇక్కడ చూస్తే ఇలాగా రూట్ యూజర్ నేము స్లాష్ అనే డైరెక్టరీలో స్టోర్ చేసింది. ఎవరిని? రూట్‌ని. రూట్ ఫోల్డర్‌ని స్లాష్ డైరెక్టరీలో స్టోర్ చేసేసింది. ఎక్సలెంట్. మరి EC2 యూజర్ నేమో EC2 యూజర్‌ని ఎక్కడ స్టోర్ చేసింది తెలుసా? ఫస్ట్ హోమ్‌లో స్టోర్ చేసింది. తర్వాత ఈ హోమ్‌ని తీసుకెళ్ళి స్లాష్‌లో స్టోర్ చేసిందనమాట. అట్లా చేసేసింది. అంటే స్లాష్ అంటే ఏంది సార్ అంటే అదొక డైరెక్టరీ. దిస్ ఈస్ ద రూట్ డైరెక్టరీ ఫర్ ఆల్ ద డైరెక్టరీస్. యెస్. దిస్ ఈస్ ద పేరెంట్ డైరెక్టరీ ఫర్ ఆల్ ద డైరెక్టరీస్. అంటే లైనక్స్ మిషన్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే డైరెక్టరీస్ అన్నీ ఈ స్లాష్ అనే డైరెక్టరీ కిందే పనిచేస్తాయి. ఈ స్లాష్ అనేది చాలా పవర్‌ఫుల్ డైరెక్టరీ. రియల్‌గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది ఈ డైరెక్టరీలోనే. యెస్. యువర్ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి స్టోరింగ్ అండర్ దిస్ డైరెక్టరీ. దిస్ ఈస్ ద టాప్ లెవెల్ డైరెక్టరీ. దిస్ ఈస్ రూట్ లెవెల్ డైరెక్టరీ. దిస్ ఈస్ సి డ్రైవ్ ఇన్ యువర్ విండోస్ అంతే. సి డ్రైవ్. ఇది సి డ్రైవ్ అనుకో అంతే. స్లాష్ అంటే అది. రూట్ డైరెక్టరీ, టాప్ లెవెల్ డైరెక్టరీ, సి డ్రైవ్ అంటారు దాన్ని అంతే. దట్స్ ఇట్ విండోస్‌లో. అయితే EC2 యూజర్‌ని హోమ్ అనే డైరెక్టరీలో, దాని లోపల EC2 యూజర్ అనే డైరెక్టరీ తయారు చేసింది. యాక్చువల్. ఈ హోమ్ ఎక్కడ పెట్టేసింది? యెస్. స్లాష్‌లో.
మరి కేకే ఎట్లా? కేకే కూడా అంతే. కేకే అనే వ్యక్తి ఎస్ ఫ్రెండ్స్ యూజర్ కదా! ఆయనకి ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ పేరు కేకే. ఆ ఫోల్డర్‌ని ఎక్కడ తయారు చేసింది? హోమ్. HOME. దాంట్లో ఏమని ఉంటది? పేరు ఆయన పేరు కేకే అని ఉంటది అంతే. మరి ఈ హోమ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది సార్? స్లాష్. అంటే స్లాష్ హోమ్ కేకే. దట్స్ ఇట్. స్లాష్ హోమ్ అనేది ఏంది? కేకే యూజర్ ఫోల్డర్ యొక్క ఎస్ ఫ్రెండ్. హోమ్ ప్లేస్. కేకే యూజర్ ఎక్కడ ఉన్నాడు? హోమ్. హోమ్ అనేది ఏంది? ఒక డైరెక్టరీ. ఇట్లా అన్నమాట. ఇలాగా. ఓకే. ఎవరి డైరెక్టరీ వాళ్ళకే ఇచ్చింది. ఎవరి పాటికి వాళ్ళు వర్క్ చేసుకోండి. మీ వర్క్ చేసిన స్టఫ్ అంతా ఈ డైరెక్టరీలో స్టోర్ అయిద్దని చెప్పింది లైనక్స్. ఓకే. అంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఇదంతా మీరెందుకు చెప్తున్నారు అసలు మాకు? ఎందుకు వై? అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ రావటానికి. ఎట్లా? అంటే ఇక్కడ చూడండి. మనకి యెస్ ఫ్రెండ్స్ చూడండి. చూడండి. రూట్ యూజర్‌గా ఒక వ్యక్తి లాగిన్ అయిన తర్వాత యెస్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి లాగిన్ అయిన తర్వాత హ్మ్. అతను యెస్ ఫ్రెండ్స్ ఒక డైరెక్టరీ తయారు చేయొచ్చు. యెస్ ఒక డైరెక్టరీ తయారు చేయొచ్చు. ఆ డైరెక్టరీ అనేది ఎలాగా తయారు చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ mkdir1 mkdir project1 దట్స్ ఇట్. project1 mkdir project1 ఓకే. ఎప్పుడైతే mkdir project1 అని రాసాడో ఈ డైరెక్టరీ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది తెలుసా? ఈ రూట్ యూజర్ యొక్క డైరెక్టరీలో స్టోర్ అయ్యిద్ది. రూట్ యూజర్ డైరెక్టరీ ఏమని చెప్పాను? రూటే. దాంట్లో ఈ project1 స్టోర్ అయ్యిద్ది. అది విషయం. ఓకేనా? ఓకే. బాగుంది. సరే ఇప్పుడు మళ్ళీ ఈ ఒక వ్యక్తి ఉన్నాడు. EC2 యూజర్ ఉన్నాడు. అతను లాగిన్ అయ్యాడు. ఓకే. అతను లాగిన్ అయిన తర్వాత చూడండి. అతను లాగిన్ అయ్యాడు. ఓకే. అతను ఒక డైరెక్టరీని తయారు చేశాడు. ఎవడు? EC2 యూజర్. డైరెక్టరీ తయారు చేశాడు. అతని డైరెక్టరీ పేరేంటి తెలుసా? project2 డైరెక్టరీ. యెస్. project2 డైరెక్టరీ. సో అప్పుడు దానికోసం mkdir project2 డైరెక్టరీ. బాగుంది. మరి project2 డైరెక్టరీ అనేది తయారు చేసిన తర్వాత ఈ డైరెక్టరీ ఎక్కడ స్టోర్ అయింది? అంటే ఇప్పుడు EC2 యూజర్ కదా! మరి EC2 యూజర్‌కి లైనక్స్ ఏమి ఇచ్చింది? ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఏం ఫోల్డర్? దాని పేరు యెస్ ఫ్రెండ్స్ EC2 యూజర్ అనే ఒక ఫోల్డర్ ఇచ్చింది. అప్పుడు ఏమైంది తెలుసా? project2 అనేది దిస్ విల్ బి గోయింగ్ టు ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. EC2 యూజర్ అనే డైరెక్టరీలోకి స్టోర్ అయ్యిద్దది. ఎందుకు? నువ్వు ఆల్రెడీ EC2 యూజర్‌గా లాగిన్ అయ్యావు. నువ్వు ఏదైతే ఫైల్స్, డైరెక్టరీస్ తయారు చేస్తుంటే ఇక్కడ వస్తది. అంటే mkdir project1 అని రాస్తే అంటే దాని అర్థం ఏంది? బై డిఫాల్ట్ నేచర్ ఏంది? యెస్. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ దిస్ project2 విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ. ఎవరి యొక్క? EC2 యూజర్ యొక్క. నువ్వు అక్కడ లాగిన్ అయ్యావు కాబట్టి. ఓకే. బాగుంది. అయితే ఇప్పుడు యెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు EC2 యూజర్ హోమ్ యొక్క EC2 యూజర్ అనే డైరెక్టరీ EC2 యూజర్ యెస్ ఫ్రెండ్స్ EC2 యూజర్ తర్వాత స్లాష్ హోమ్. ఇది దీని పాత్. యాక్చువల్‌గా ఇది దీని పాత్. అర్థమైందా? దీని లోపల project1 ఉంటదన్నమాట. దీని లోపల ప్రాజెక్ట్. ఇదేందిది? ఇది మరో ఫోల్డర్. యెస్. ఇది మరో ఫోల్డర్. ఈ project3 తయారు చేశాననుకో సింపుల్‌గా mkdir project3 తయారు చేశాననుకో. అప్పుడు ఏమైంది తెలుసా? project3 విల్ బి అండర్ కమింగ్ టు దిస్ ప్లేస్ project3. project1, project3 మన ఇష్టం. project2 మన ఇష్టం. అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా EC2 యూజర్ ఫోల్డర్‌లోకి స్టోర్ అవుతున్నాయి. ఓకే. ఈ ఫోల్డర్స్‌ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? EC2 యూజర్. అంటే దానికి ఓనర్ ఎవడు? EC2 యూజర్. ఓకే. మరి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? EC2 యూజర్ ఫోల్డర్‌లో స్టోర్ అవుతున్నాయి. యెస్. ఎప్పుడైతే ఇలాగా EC2 యూజర్ ఫోల్డర్‌లో తయారైనయో, ఎప్పుడైతే కేకే యూజర్‌లో తయారైనయో, ఆ ఫైల్స్, ఆ ఫోల్డర్స్ నోబడీ కెన్ టచ్. ఎవరు దాన్ని ఉపయోగించుకోలేరు. నోబడీ. యెస్. అంటే ఇక్కడ మనకి ఈ రూట్ యూజర్‌లో తయారైంది ప్రాజెక్ట్. ఎక్కడ ఉంటదది? రూట్‌లో ఉంటది యాక్చువల్‌గా. రూట్.
మరి ఇతను తయారు చేసిన ఈ ఫైల్స్, ఫోల్డర్స్‌ను ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. అందుకోసం దీన్ని ఓవర్‌కమ్ మనకేంటి ప్రాజెక్ట్ 1 అనేది అందరికి యాక్సెస్ అవ్వాలి. యెస్. వి హావ్ 4 మెంబర్స్. వి హావ్ టోటల్ 8 మెంబర్స్ ఇన్ ఎ టీమ్. 8 మెంబర్స్ ఇన్ ఎ టీమ్. థాట్స్ వై వి మస్ట్ యాక్సెస్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ ప్లేసెస్, ఫ్రమ్ మల్టిపుల్ పర్సన్స్. బట్ ఇదేమో సెట్ కాదే ఇట్లా తయారు చేస్తే. అందుకోసం ఇలా సెట్ కాదు ఇది. ఎందుకు? ఇదేంది ఎవడి ఫోల్డర్‌లో వాడు తయారు చేసుకుంటున్నాడు. రూట్ యూజర్ ఫోల్డర్‌లో రూట్ యూజర్ తయారు చేసుకున్నాడు. ఈసీ2 యూజర్ ఫోల్డర్‌లో వాడు తయారు చేసుకున్నాడు. బట్ ఇది వర్కౌట్ అవ్వదు. యూజర్ టు యూజర్. అందుకోసం లైనక్స్ ఏం చెప్పిందంటే, "అరే బాబు! మీరు ఎప్పుడైనా సరే అందరికీ ఉపయోగించే ఫైల్స్, అందరూ యాక్సెస్ చేసుకునే ఫైల్స్ మీ హోమ్ ఫోల్డర్‌లో తయారు చేసుకోకండి దయచేసి. వదిలేసేయండి. మీ యొక్క హోమ్ ఫోల్డర్‌లో తయారు చేస్తే అది మీకు సొంతం. కానీ అక్కడేంది ఇది ప్రాజెక్ట్ అసెట్ ఇది. ఈ ఫోల్డర్ అనేది ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫోల్డర్. నువ్వొక్కడివే ఉపయోగించుకుంటానంటే కుదరదు. అందుకోసం నువ్వెప్పుడైనా సరే నువ్వెప్పుడైనా సరే అందరూ ఉపయోగపడే విధంగా నువ్వొక ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది తయారు చేయాలంటే, యెస్. ఎలా చేయాలి? అంటే అప్పుడు చెప్పింది. "ఏం లేదు బాస్. అందరూ ఉపయోగపడేటట్టుగా తీసుకోవాలంటే ఎంకేటీఆర్ రాసి స్లాష్ అనే డైరెక్టరీలో ప్రాజెక్ట్ 1 తయారు చెయ్యి. థాట్స్ ఇట్." నువ్వెప్పుడైతే స్లాష్ అనే డైరెక్టరీలో ప్రాజెక్ట్ 1 తయారు చేసావో, దిస్ ప్రాజెక్ట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఫ్రమ్ మల్టిపుల్ పర్సన్స్, మల్టిపుల్ ప్లేసెస్. యెస్. ఇప్పుడు స్లాష్ అంటే స్లాష్ అంటే అర్థం ఏంది? ప్రాజెక్ట్ 1 అనేది ఈ స్లాష్ అనే డైరెక్టరీలో క్రియేట్ అవ్వాలి అని నేను ఎంకేడీఆర్ అని కమాండ్ రాసాను. థాట్స్ ఇట్. అంటే ఇన్సైడ్ దిస్ స్లాష్ డైరెక్టరీ వి కెన్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ 2 ఫైల్స్. యెస్. ఎనీవన్. ఎప్పుడు ఇఫ్ యూ హావ్ ఎ పర్మిషన్, అదర్‌వైస్ నోబడీ. పర్మిషన్ ఉండాలి. ఇలాగ డైరెక్టరీస్ తయారు చేస్తాం. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ షేరింగ్ ఫోల్డర్ ఆర్ షేరింగ్ డైరెక్టరీ వాటెవర్ ఇట్ ఈస్. ఇలా మనం తయారు చేయొచ్చు. mkdir/project1. బాగుంది సార్. బాగుంది. ఎంకేడీఆర్ ప్రాజెక్ట్ 1 రాసారు బాగుంది. మరి తర్వాత ఏం చేస్తాం సార్? ఏం లేదు సింపుల్‌గా. ఇప్పుడు రియాలిటీలో చూస్తే మీరు చూడండి. రూట్ యూజర్‌గా లాగిన్ అయిన నువ్వు, యెస్. రూట్ యూజర్‌గా లాగిన్ అయిన నువ్వు వెంటనే ఎంకేడీఆర్ రాసి, యెస్. స్లాష్ ప్రాజెక్ట్ 1 రాస్తే అప్పుడు దిస్ ప్రాజెక్ట్ 1 విల్ బి గోయింగ్ ఇంటూ దిస్ ప్లేస్. ఇక్కడ ఉంటదన్నమాట ప్రాజెక్ట్ 1. ఇదేందిది? యెస్ ఫార్వర్డ్ స్లాష్. దాన్నే మనం ఏమంటాం? యెస్ ఫ్రెండ్స్ రూట్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీ సి డ్రైవ్ దట్స్ ఇట్. ఆ సి డ్రైవ్‌లో ప్రాజెక్ట్ 1 స్టోర్ చేసాం. నువ్వెవరన్నా గాని నాకు సంబంధంలా. నేను రూట్ యూజర్‌నే కరెక్టే. నాకు సంబంధంలే. నువ్వు ఫోల్డర్ ఎక్కడ తయారు చేసావు? ఇన్సైడ్ దిస్ ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీలో తయారు చేసావు. కాబట్టి ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో నువ్వు తయారు చేసావు. ఇన్సైడ్ స్లాష్ డైరెక్టరీలో తయారు చేసావు కాబట్టి ప్రాజెక్ట్ 1 అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అంతే. సో, ఆ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ తయారు చేసిన తర్వాత నువ్వేం చేస్తావంటే జస్ట్ శాంపిల్‌గా టచ్ కమాండ్ రాయి. టచ్, రాసి జస్ట్ ఫైల్ 1, ఫైల్ 2 సంథింగ్ ఏదో నీ ఇష్టం రాసుకో. లేదా విఐఎం రాసుకో. ఓ ఫైల్స్‌ని తయారు చేయి. సో, ఆ విధంగా మనం తయారు చేస్తాం. ఓకే. అలాగా తయారు చేసి ఎక్కడ తయారు చేసాం? యెస్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ మై సర్వర్. యెస్. దిస్ ఈస్ మై సర్వర్. దిస్ ఈస్ మై రూట్ యూజర్. యెస్. రూట్ యూజర్. రూట్ యూజర్‌గా ఉన్న నేను mkdir/project1 తయారు చేస్తా ఇక్కడ. ఇదే సర్వరు యెస్ ఫ్రెండ్స్. సర్వర్ నంబర్ 1 ప్రాజెక్ట్ 1 తయారు చేశాను. ఈ ప్రాజెక్ట్ 1 తయారు చేసిన తర్వాత దీంట్లో జస్ట్ ఐ క్రియేట్ అట్‌లీస్ట్ 10 ఫైల్స్, శాంపిల్ ఫైల్స్, 10 శాంపిల్ ఫైల్స్. అంటే మీకు అర్థం కావడం కోసం. అయిపోయింది. ఓవర్. ఇంతవరకు అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఇక వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా. "హే బాస్! ప్లీజ్ లాగ్ ఇంటో ది సర్వర్ అండ్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అండ్ ఫైల్స్" సంథింగ్ అని చెప్పేసి. అప్పుడు వాడేం చేస్తాడు? యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఉంటాడు. ల్యాప్‌టాప్ పట్టుకొని. యెస్. సో, ఇక్కడ ఉన్న ఇతను తన ల్యాప్‌టాప్ పట్టుకొని ఇక్కడ ఉంటాడనుకోండి. సో, తన ల్యాప్‌టాప్ పట్టుకొని ఇక్కడుంటే ఏం జరిగిద్ది? యెస్ ఫ్రెండ్స్. యెస్. తన ల్యాప్‌టాప్ పట్టుకొని ఇక్కడున్నాడు. అతనేం చేస్తాడు?
ఎస్ ఏ సర్వర్ని యాక్సెస్ చేసి ఎస్ ఇక్కడున్న ఏదైతే ప్రాజెక్ట్ 1 ఉందో ఆ ప్రాజెక్ట్ 1 ఇక్కడ తీసుకోగలరు. ఎలా? హౌ cd/project1 దట్స్ ఇట్. స్లాష్ అనేది ఉపయోగిస్తే చాలు. cd/project1 ఇతను కూడా ఏం చేస్తాడు ఈ మిషన్‌లో ఇక్కడ ఉన్న అతను cd/project1 ఇతను ఏం చేస్తాడు cd/project1 ఇతను కూడా. సో ఇతను ఒక పర్సన్, మళ్ళీ ఇతను ఒక పర్సన్. ఇతను ఏం చేస్తాడు ఎస్ ఫ్రెండ్స్ మళ్ళీ cd/project1. సో ఇలాగా సిడి కొట్టేసుకొని వాళ్ళు వాళ్ళ లోకల్ మిషన్స్ లోకి తీసుకుంటారు అనుకోండి. అర్థమైందా? ఇట్లా ఓకే. బాగుంది సార్. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు అంతే. అంటే మీరు అటు ఊహించుకోవాలి. బట్ ద ఫైల్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ద ప్రాజెక్ట్ 1. బట్ యాక్సెస్ తీసుకున్నారు అంతే వాళ్ళు. సో ఒరిజినల్ ఫైల్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ప్రాజెక్ట్ 1 అనేది ఎక్కడుంది? సర్వర్ 1 ఇది. సర్వర్ 1. సర్వర్ 1లో ఉంది. వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి యెస్ ఫ్రెండ్స్ సీడీ కొట్టి ప్రాజెక్ట్ 1 అని కొడితే చాలు. ఆ ప్రాజెక్ట్ 1 ఉన్న ఫైల్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా అట్లా. అంటే డైరెక్టరీని తయారు చేసేటప్పుడు మాత్రం mkdir/project1 తయారు చేయాలి. అంటే స్లాష్ డైరెక్టరీలో ఆ ప్రాజెక్ట్ అనేది స్టోర్ అయ్యిద్దన్నమాట. స్టోర్ అవ్వటం వల్లనే యూ కెన్ యాక్సెస్. కొన్ని పర్మిషన్స్ ఉంటాయి ఫైల్స్, డైరెక్టరీస్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కాదు. ఓకే. ఇప్పుడు సరే ఎలా తయారు చేయాలి? mkdir/project1 అక్కడ యూజర్స్ ఎంతమంది కావాలి? అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం చూసాం. ఓకే. చూద్దాం. గుడ్. సో పార్ట్ 1లో స్టెప్ 1లో యెస్ ఫ్రెండ్స్ క్రియేట్ AWS అకౌంట్. అకౌంట్ నుంచి చెప్తున్నా. సో స్టెప్ 2లో ఏంటి తెలుసా? క్రియేట్ తర్వాత లాగిన్ AWS అకౌంట్. AWS అకౌంట్‌లో లాగిన్ అవ్వండి. ఓకే. స్టెప్ 3 లాగిన్ అయిన తర్వాత జస్ట్ క్రియేట్ సర్వర్స్. క్రియేట్ లైనక్స్ మెషిన్స్. Create Linux machine. Step 4 login Linux machine. Login Linux machine. అంతవరకు అయిపోయింది. అవునా? పార్ట్ 2 అంతవరకు అయిపోయింది కదా లైనక్స్. సో పార్ట్ 2లో ఎలాగంటే లాగిన్ యాజ్ EC2 -user. ఓకే. లాగిన్ యాజ్ EC2 -user అండ్ ఎక్కడ ఇది? ఇక్కడ స్టెప్ 1లో పార్ట్ 2 అవసరమైతే దీన్ని స్టెప్ 5గా తీసుకో పార్ట్ 2లో. ఓకే. స్టెప్ 6 లాగిన్ యాజ్ EC2 user SWTC switch to root user. Yes. సార్ మరి EC2 యూజర్గా ఉన్న నేను /project1లో డైరెక్టరీ తయారు చేయలేనా? /project1 డైరెక్టరీ తయారు చేయలేనా? చేయలేవు. ఎందుకు? యు ఆర్ ఎ సూడో యూజర్. నీకు ఆ పర్మిషన్స్ లేదు. కానీ చేయాలంటే ప్రతిసారి నువ్వు సూడో టైప్ చేయాలి. సూడో అని రాయాలి. సూడో mkdir సంథింగ్. అంటే దాన్ని టచ్ చేసే ఆ స్లాష్ అనే డైరెక్టరీలో ఒక ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ తయారు చేయాలంటే ఎస్ నువ్వు సూడో యూజర్ అయి ఉండాలా, లేకపోతే రూట్ యూజర్ అయి ఉండాలి. నార్మల్ యూజర్స్ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ ఫోల్డర్ ఇన్సైడ్ స్లాష్ డైరెక్టరీ. స్లాష్ డైరెక్టరీలో పర్మిషన్స్ లేదు. ఎస్ తయారు చేయలేవు ఏది ఫైల్స్ కూడా. అది నీకు రూట్ యూజర్ చేయగలడు యాజ్ వెల్ యాజ్ సూడో యూజర్ చేయగలడు. పర్మిషన్ ఉంటే సూడో యూజర్ పైన. ఎస్ ఓకే. సో స్విచ్ టు రూట్ యూజర్. సో రూట్ యూజర్గా స్విచ్ అవ్వాలి. ఓకేనా? రూట్ యూజర్గా స్విచ్ అవ్వాలంటే కమాండ్ ఏంటి సార్? రూట్ యూజర్గా స్విచ్ అవ్వాలంటే sudo -i. చాలా ఉన్నాయి. We have seen so many commands. Why you type only one command? Yes, we'll explain in the later session. No problem. Root user అయ్యారు. So step 3 రూట్ యూజర్ అయిన మీరు స్టెప్ 3లో ఏం చేస్తారు తెలుసా? సో పార్ట్ 3 అయిపోయింది. పార్ట్ 3 దట్స్ ఓవర్.
సో పార్ట్ 3లో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టెప్ అనేది స్టెప్ 7 స్టెప్ 7లో మీరు ఏం చేస్తారు? ఈసీటీ యూజర్‌గా లాగిన్ అయ్యారు. తర్వాత రూట్ యూజర్‌గా స్విచ్ అయ్యారు. నౌ యూ ఆర్ ఏ రూట్ యూజర్. నౌ యూ ఆర్ ఏ రూట్ యూజర్. యూ ఆర్ ఏ రూట్ యూజర్. బాగుంది. మరి ఇదేందిది స్టెప్ 7 ఏం చేస్తారు? రూట్ యూజర్‌గా లాగిన్ అయిన తర్వాత నౌ యూ ఆర్ రూట్ యూజర్. జస్ట్ లాగిన్ యాస్ ఎ రూట్ యూజర్‌గా అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం లేదు, సింపుల్‌గా క్రియేట్ ఏ ఫోల్డర్. క్రియేట్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ తయారు చేయి. ఎలాగా? ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ mkdir/project1. So inside this slash directory, we are creating one more directory. My directory name is project1 directory. అయిపోయింది. క్రియేట్ ఎ ఫోల్డర్ తయారు చేశారు. తర్వాత ఏం చేయాలా? స్టెప్ 8లో ఫ్రెండ్స్ స్టెప్ 8లో మీరు ఏం చేయాలంటే ఫోల్డర్ తయారు చేసిన తర్వాత ఫ్రెండ్స్ క్రియేట్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. ఇది స్టోరీ. అంటే project1 డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ నువ్వు తయారు చేయాలి. సో కొన్ని ఫైల్స్ అంటే ఏంది? ఎంప్టీ ఫైల్స్ తయారు చేయొచ్చా? చేసుకో, నో ప్రాబ్లం. ఎంప్టీ ఫైల్స్ యూ కెన్. సో ఎలాగా ఎంప్టీ ఫైల్స్ తయారు చేయాలా? ఎక్కడ చేయాలి? /project1 డైరెక్టరీలో /project1 డైరెక్టరీలో తయారు చేయాలి. చాలా మంది ఏం చేస్తారు? ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌లో ఫైల్స్ గాని, అంటే ఫోల్డర్‌లో ఫైల్స్ గాని, డైరెక్టరీస్ గాని తయారు చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? సింపుల్‌గా వాళ్ళకి తెలిసిన మెథడ్ ఏంది? ఫ్రెండ్స్ సపోజ్ సీడీ కొట్టేసి అవునా? project1 టైప్ చేస్తారు. ఓకే. అయితే ఇక్కడ మాత్రం ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఓకే. అంటే అప్పుడు మీరేం చేస్తారు? project1 లోపలికెళ్తారు. ఓకే. అక్కడ మీరేం చేస్తారు? టచ్ జస్ట్ టచ్ ఫైల్ అని రాసి 1.10 అయిపోయింది. అంటే 10 ఫైల్స్ మనం తయారు చేయొచ్చు అన్నమాట. 1.10 ఫైల్స్ మనం తయారు చేయొచ్చు ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. అంటే ఇక్కడ చూసారా? సీడీ టైప్ చేయాలి, మళ్ళీ టచ్ టైప్ చేయాలి. ఈ రెండింటిని తీసి పక్కన పడేసి నేను సింగిల్ స్టేట్మెంట్‌లో చెప్తా చూడండి. ఈ రెండిని తీసేసి సింగిల్ స్టేట్మెంట్ ఎలాగా? ఏం లేదు, సింపుల్‌గా చూడండి. మనము ఫైల్స్ తయారు చేయడానికి ఏం కావాలి ఫ్రెండ్స్? టచ్ కావాలి. ఏం కావాలా? టచ్ కావాలి. ఓకే. మరి టచ్ అనే కమాండ్ ఫైల్స్‌ని తయారు చేసిద్ది. ఓకే, బాగుంది. ఎక్కడ తయారు చేయాలి ఫ్రెండ్స్? /project1 డైరెక్టరీలో. ఓకే. /project1 డైరెక్టరీలో. మరి దానికి నేమ్ ఎలా ఇవ్వాలి? నేమ్ ఏం లేదు, సింపుల్‌గా ఫైల్ అని రాసి 1.10 అని ఇచ్చేస్తే చాలు. వర్కౌట్ అయితే టచ్ అని రాసి project1 రాసి ఫైల్ అని రాయాలి 1.10. ఇది. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఫ్రెండ్స్ చూడండి. So create some files inside this project1 directory. Without using cd command. So for example, friends, for example, cd కూడా వద్దులే, సర్వర్ టచ్ /project1 స్లాష్ ఇది పాత్ యాజువల్ పాత్ రాసేసి ఇక్కడ ఫైల్ అని రాసి ఫ్రెండ్స్ 1.10 అంతేనా? ఇంతే, సింపుల్, వెరీ సింపుల్. అసలు యాక్చువల్‌గా లైనక్స్ డెడ్ ఈజీ, సూపర్ ఈజీ. అంత ఈజీగా నీకు చెప్పేస్తాను, నేర్పిస్తాను. అంటే ఈ టచ్ అనే కమాండ్ ఉపయోగించి ఇన్సైడ్ దిస్ /project1 డైరెక్టరీ we are trying to create files. ఎన్ని ఫైల్స్ బాస్? 10 ఫైల్స్. దట్స్ ఇట్. సీడీ అవన్నీ ఉపయోగించాల్సిన అవసరం, సింపుల్. అలా చేయొచ్చు టచ్ కమాండ్ ఉపయోగించి ఇన్సైడ్ దిస్ project1 డైరెక్టరీ. ఓకే సార్, పార్ట్ 2 కూడా 3 కూడా అయిపోయింది. క్రియేషన్ ఫోల్డర్ అన్నారు, చేసేసారు. సో ఇప్పుడు ఫోల్డర్స్‌ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫైల్స్ తయారు చేశాను, ఫోల్డర్స్‌ని తయారు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 4. పార్ట్ 4లో ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అనదర్ టీమ్. ఆర్ నో? వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తా. బాస్, దిస్ ఇస్ project1 ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే. Inside this server, this is server IP address, this is server port number, this is a password to log into the server.
అండ్ అలాగా నేను ఇచ్చేస్తా. సో, ఇదంతా గూడా మనకి దగ్గరగా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ చేస్తాడు ఈ పనంతా. అయితే దీని తర్వాత అసలు సర్వర్‌లోకి లాగిన్ అవ్వడానికి, దానికి మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలిగా. ఇప్పుడు లైనక్స్ తెలిసింది. మరి కంపెనీలో లైనక్స్ తెలిసినోళ్ళంటే లైనక్స్ అడ్మిన్ సెపరేట్ రోల్ ఏమైనా ఉందా? ఉంటుందా? యెస్. ఇప్పుడేం జరుగుతుంది? టోటల్‌గా యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఇట్ ఈస్ అండర్ కమింగ్ ఇంటూ డెవాప్స్. డెవాప్స్ ఇంజినీరే లైనక్స్ వచ్చు, అతనికి డెవాప్స్ వచ్చు. 2 వచ్చు, అతనే చేస్తున్నాడు. యెస్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సమ్ ఆఫ్ ద కంపెనీస్ యెస్ బాస్. దే ఆర్ హైరింగ్ సెపరేట్‌లీ. సెపరేట్ లైనక్స్ అడ్మిన్ కావాలి. యెస్ ఫ్రెండ్స్. నెట్వర్క్ అడ్మిన్ కావాలి. యెస్. అగైన్ క్లౌడ్ ఇంజినీర్ కావాలి. డెవాప్స్ ఇంజినీర్ కావాలి. ఇలాగ పెంచుకుంటూ పోతా ఉంటారు. యెస్. కొన్ని కంపెనీలు అట్లా కాదు. స్ట్రెయిట్ క్వెషన్, స్ట్రెయిట్ ఆన్సర్. అంటే మనకి కొన్ని కంపెనీలు అట్లా, కొన్ని కంపెనీలు ఇట్లా. సరే దాన్ని కూడా ఓ పక్కన పెడితే సార్, ఇప్పుడు ఈ వీళ్ళని ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫైల్ ఎలా యాక్సెస్ చేస్తారో చూపియండి సార్. ఏం లేదు సింపుల్‌గా. మనం పార్ట్ 4లో ఏం చేయాలా? యెస్. ఇదంతా ఎక్కడ జరగాలి? ఒక సిస్టమ్‌లో, ఒక మెషిన్‌లో జరుగుతాం. ఇదంతా ఎక్కడ? అదే మెషిన్‌లో జరుగుతా ఉంటది. ఏం చేయాలి ఆ మెషిన్‌లో? యెస్. క్రియేట్ ఫర్ యూజర్స్. ఓకే. క్రియేట్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్. క్రియేట్ 4 సర్వర్స్, క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. దట్స్ ఇట్. తర్వాత ఏం చేయాలా? యెస్ ఫ్రెండ్స్. ఇది స్టెప్ 8. ఓకే. స్టెప్ 9. స్టెప్ 10. ఓకే. స్టెప్ 10లో క్రియేట్ ఎ పాస్వర్డ్ అయిపోయింది. స్టెప్ 11లో ఏం చెప్తారు సార్? ఏం లేదు సింపుల్‌గా 4 యూజర్స్‌ని తయారు చేసిన మనము, వాళ్ళు నెక్స్ట్ ఆ సర్వర్స్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా యెస్ ఫ్రెండ్స్. యూ మస్ట్ డూ సమ్ మోడిఫికేషన్ ఇన్ ఎస్ఎస్ఎస్‌డి కాన్ఫిగ్ ఫైల్. ఎస్ఎస్ఎస్‌డి కాన్ఫిగరేషన్ ఫైల్. యెస్. Configuration file. You must do some modification in the SSD configuration file. So line number 65. Go to line number 65. Do some modifications. Yes or no? Good. And అయిపోయింది. Do some modifications. Good. అయిపోయింది. ఓకే. తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు సింపుల్‌గా స్టెప్ 1లో యెస్ ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ SSD సర్వీస్. ఎందుకు ఎస్ఎస్‌డి కావాలి ఏంటి అనేది నీకు ఆల్రెడీ చెప్పాను. యెస్. వితౌట్ ఎస్ఎస్‌డి కాన్ఫిగ్ ఫైల్, వితౌట్ మోడిఫైయింగ్, నో, యూ కెనాట్. రీస్టార్ట్ ద ఎస్ఎస్‌డి. ఓకే. అవును. అప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, యెస్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, నో ఇష్యూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, యెస్ దేర్ విల్ బి సమ్ ఇష్యూ. ఓకే. సరే సార్. బాగుంది. చూద్దాం. ఈ తర్వాత నెక్స్ట్ చూడండి. ఇది పార్ట్ 4. అర్థమైందా? ఓకే. సో, యూజర్ నేమ్ వచ్చేసింది. పాస్వర్డ్ వచ్చేసింది ఇక్కడ. నేను తయారు చేశా. ఎక్కడ? 4థ్ స్టెప్‌లోనే. నెక్స్ట్‌ది ఏంటి? యెస్. నెక్స్ట్ ఏంటంటే యెస్. ఆల్ థిస్ యూజర్స్ అండ్ పాస్వర్డ్ రిలేటెడ్ సర్వర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెండింగ్ త్రూ ఎ మెయిల్. దట్స్ ఇట్. మెయిల్‌లో కమ్యూనికేషన్ వస్తది. అప్పుడు నువ్వు లాగిన్ అవుతావు. ఎవరు? కేకే1, కేకే2, కేకే3 లాగిన్ అవుతారు. యెస్. ఆ విధంగా లాగిన్ అవ్వచ్చు. ఆ విధంగా లాగిన్ అవ్వచ్చు. సరే, ఆ విధంగా లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? 4 మిషన్స్ ఉండాలిగా. 4 మిషన్స్ తయారు చేసుకో. లేదు 2 మిషన్సే తయారు చేసుకో 2. అంటే ఎట్లాగా? అంటే కేకే1 ఉన్న వ్యక్తి యూజర్, కేకే2 మరొక యూజర్‌ని తయారు చేసుకో. పాస్వర్డ్ తయారు చేసుకొని యెస్ ఫ్రెండ్స్. సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత సర్వర్‌లో ఉన్న ప్రాజెక్ట్ 1 అనే ఫైల్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. చూడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి నెక్స్ట్? ఇది. క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, లాగిన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, క్రియేట్ లైనక్స్ మిషన్, లాగిన్ లైనక్స్ మిషన్. ఓకే. సో, ఇక్కడికెళ్తాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ టైప్ చేయండి. యెస్. థిస్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో, క్రియేట్ కాదు, సైన్ ఇన్.
server. Yes, friends, we have already discussed all these things, how to log in, how to create a server, and how to log in the server. Yes. So now I'm launching a new instance. That means instance anna, server anna, same thing, no problem. So launch instance. Instance and the server and AWS భాషలో. సో ఇక్కడ నేమ్ అండ్ ట్యాగ్స్ లో ఏం చేస్తాం, సర్వర్ నేమ్ అంటే సర్వర్ 1 ఇస్తాం, సర్వర్ 1 ఇస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి ఇన్స్టెన్స్ టైప్, ఇక్కడ ఏంటి కీ పేర్. సో కీ పేర్ వచ్చేసి లాగ్ జనవరి. ఇక్కడ వచ్చేసి ఎస్, ఇక్కడ ఎస్ 1 సర్వర్, అంటే ఒకటే సర్వర్. 10 ఇస్తే 10 సర్వర్లు అవుతాయి. ఓన్లీ 1 సర్వర్ ఇస్తే 1 సర్వర్. ఎస్, కోసం ఒకటే సర్వర్ మనం తయారు చేస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్, లాగిన్ సర్వర్. అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ గో టు డాష్ బోర్డ్. ఓకే, yes, server 1 is running now, and just copy this public IP address. Yes, friends, direct గా మనం ఏం చేస్తాం, notepad, sorry, putty. Yes, go to putty tool. Afterwards, yes, friends, Krishna, again server IP address copy చేసాం కదా. సర్వర్ పాస్వర్డ్, identification, credentials, browse. So server password, open, yes, accept. ఇది login as a root user or EC2 user. Yes, నేను EC2 user గా లాగిన్ అవుతాను. అన్ని స్మాల్, EC2 user స్మాల్. ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్, నేను EC2 user గా వచ్చేసాను. EC2 user గా వచ్చిన నేను సింపుల్ గా ఏం చేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పాను నేను ఏమని, sudo user గా మారాలి, రూట్ యూజర్ గా మారాలి. స్విచ్ టు రూట్ యూజర్. ఎస్, sudo -i. సో sudo -i అయిపోయింది. ఇది యాక్చువల్. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టిల్డా ఇండికేట్స్ దట్ యు ఆర్ ఇన్ హోమ్ ఫోల్డర్ ఆఫ్ రూట్ యూజర్. అంటే రూట్ యూజర్ యొక్క ఫోల్డర్ లోనే మీరు ఉన్నారు. ఇక్కడేమో రూట్ యూజర్, ఈ ఫోల్డర్ పేరేమో ఎస్ ఫ్రెండ్స్ రూట్. ఈ ఫోల్డర్ పేరు కూడా రూటే. అంటే ఫోల్డర్ ఏంది, హోమ్ ఫోల్డర్, లైనక్స్ అసైన్ చేసిన ఫోల్డర్. ఇట్ ఇండికేట్స్ దట్ లైనక్స్ అసైన్ చేసిన ఫోల్డర్ అని అర్థం చేసుకోవాలి. మనకి ఎలాగ అర్థమైంది అంటే పీడబ్ల్యూ కొట్టండి, టైప్ చేయండి పీడబ్ల్యూడి. ఎస్, చూసారా, రూట్ ఫోల్డర్. ఎస్, రూట్ ఫోల్డర్. ఓకే, బాగుంది, అది ఓకే, పక్కన పెట్టేసాయి. ఇప్పుడు రూట్ యూజర్ అనేవాడు ప్రాజెక్ట్ 1 తయారు చేయాలి. అలాగా mkdir/project1 ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్, అంత అయిపోయింది సార్. ఇప్పుడు ls-l 0y అంటే మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ చూపిస్తాను దీనికోసం, బికాస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఎస్, అంటే ఇక్కడ చూడండి, mkdir/project1 తయారు చేశా. ఓకే, సో ఇక్కడ నేను ls టైప్ చేస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఎస్, ls-l టైప్ చేస్తే 0 వస్తుంది. అరే రావాలి కదా, అంటే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడే మీరు డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎస్, ఇక్కడేమో /root అనే ఒక ఫోల్డర్ ఉంది. ఎస్, దిస్ ఇస్ ఫోల్డర్. ఇది ఒక లొకేషన్, ఇది ఒక ఫోల్డర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది ఒక ఫోల్డర్ అనుకోండి, అవునా, అనుకోండి. అంటే స్లాష్ అనేది ఒక ఫోల్డర్ అనుకోండి, ఒక డైరెక్టరీ అనుకోండి, ఇక్కడ ఉంది అది. కానీ నువ్వేం చేసావు, ఎస్ ఫ్రెండ్స్, నువ్వు లాగిన్ యాజ్ EC2 యూజర్, తర్వాత స్విచ్ అయ్యావు, తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు యువర్ ఏ రూట్ యూజర్. ఎస్, యువర్ రూట్ యూజర్. రూట్ యూజర్ ఉన్న నువ్వు, నీ ఫోల్డర్ ఉంది ఒకటి. ఏం ఫోల్డర్ అది, ఎస్, రూట్ అనే ఫోల్డర్, నీ హోమ్ ఫోల్డర్ అది. ఎస్, నువ్వు తయారు చేసిన స్టఫ్ అంతా కూడా
రూట్‌లోకి వెళ్ళిద్ది అంతే. సో, ఇప్పుడు నువ్వేం చేసావు? రూట్ యూజర్‌గా స్విచ్ అయిన తర్వాత ఒక డైరెక్టరీని తయారు చేసావు. ఎలా డైరెక్టరీని తయారు చేసావు? mkdir/project1 అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? అమ్మా లైనక్స్ దయచేసి ఈ ప్రాజెక్ట్ 1 అనేది నా ఫోల్డర్‌లో తయారు చేయొద్దు. ఇదిగో రూట్ ఫోల్డర్ ఉందే దాంట్లో తయారు చెయ్యి అని నువ్వు ఇండైరెక్ట్‌గా చెప్తున్నావు లైనక్స్‌కి. అందుకోసం ఏం చేస్తుంది? ఈ స్లాష్ అనేది ఉంది గదా! డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ 1 అనేది ఇక్కడికెళ్ళిపోతుంది స్లాష్‌లోకి. అప్పుడు ప్రాజెక్ట్ 1 ఇక్కడికొస్తది. థాట్స్ ఇట్. ప్రాజెక్ట్ 1 ఇక్కడికొస్తుందన్నమాట. అది రియల్‌గా. అంటే నీ రూట్ ఫోల్డర్‌లో ఈ ప్రాజెక్ట్ 1 అనేది స్టోర్ చేసుకోల. అందుకోసం నువ్వు -ఎల్ చేస్తే జీరోస్ వస్తా ఉంటాయి. ఇక నీకు కనపడదది. ఎందుకు కనపడదు? నువ్వేమో తయారు చేసిందేమో స్లాష్ అనే దాంట్లో ఒక ఫోల్డర్‌ని తయారు చేస్తేవి. నువ్వు వెతికేదెక్కడ? నీ రూట్ ఫోల్డర్‌లో వెతుకుతున్నావు. నీ రూట్ ఫోల్డర్‌లో స్లాష్ ప్రాజెక్ట్ 1 అనేది లేదు అసలు. ప్రాజెక్ట్ 1 అనేది లేదు. ఎందుకు? నువ్వు స్లాష్ అనే డైరెక్టరీలో తయారు చేసావు ప్రాజెక్ట్ 1 అనేది. నీ రూట్ అనే డైరెక్టరీలో గాదు. నీ రూట్ అనే డైరెక్టరీలో కానే కాదు. అంటే యూజర్‌గా, రూట్ యూజర్‌గా ఎప్పుడైతే నువ్వు లాగిన్ అయ్యావో అర్థమైందా? నువ్వు లాగిన్ అయిన తర్వాత నీ స్టఫ్ అంతా గూడా రూట్ అనే ఫోల్డర్‌లోనే స్టోర్ అవుతా ఉంటది యాక్చువల్‌గా. బై డిఫాల్ట్‌గా. కానీ ఇప్పుడు నువ్వు రూట్ ఫోల్డర్‌లో ఏం సేవ్ జేసుకోలా. నువ్వు స్పెసిఫిక్‌గా ఏమని ఇచ్చావు? యెస్, ఐ డోంట్ వాంట్ టు సేవ్ థిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఐ వాంట్ టు సేవ్ థిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఐ వాంట్ టు క్రియేట్ థిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అండర్ యెస్ ఫ్రెండ్స్. అండర్ స్లాష్ డైరెక్టరీ. అండర్ స్లాష్ డైరెక్టరీ. కాబట్టి ఆ రూట్ యూజర్ అనేవాడు యెస్ ఇక్కడ చూస్తే ఏముండదు. అప్పుడు వాడు వేరేలాగా చూస్తే వస్తది. ఇదిగో అదే ఇది. చూసారా? యెస్. ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడా? ఏం కనపడదు. ఎల్ఎస్ఐ కొట్టావా? ఏం కనపడదు. నథింగ్ ఈస్ దేర్. మరిప్పుడు ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఎక్కడుంది? అదెక్కడుందంటే స్లాష్ డైరెక్టరీలో ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఉంది. మరి ఫార్వర్డ్ స్లాష్‌కెళ్ళాలంటే మేమేం చేయాలి ఇప్పుడు? యెస్, వాట్ షుడ్ వి డూ? సింపుల్. వెరీ, వెరీ సింపుల్. ఫార్వర్డ్ స్లాష్‌కెళ్ళాలంటే సీడీ కొట్టండి. ఓకే. సీడీ, సీడీ ఫార్వర్డ్ స్లాష్. ఓకే. యెస్. అప్పుడు దాంట్లో ఉన్న ఫోల్డర్స్, ఫైల్స్ మొత్తం డిస్‌ప్లే చేస్తదనమాట. సీడీ ఫార్వర్డ్ స్లాష్ కొడితే దాంట్లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ డిస్‌ప్లే చేస్తది. అంటే అట్లా డిస్‌ప్లే చేస్తా. అయితే దానికి ముందు ఒక కమాండ్ టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలా? -ఎల్. యెస్. చేసిన తర్వాత ఇవి కనపడతాయి. ఫైల్స్, ఫోల్డర్స్ కనపడతాయి. చూద్దాం. సీడీ స్లాష్ చూసారా? సీడీ ఫార్వర్డ్ స్లాష్. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఉన్నాను యాక్చువల్‌గా. ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో నేనున్నాను యాక్చువల్‌గా. మరి ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అనే డైరెక్టరీలో ఉన్న నేను దాని లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే -ఎల్. చూసారా? లేదు, లేదు నేను ఎల్ఎస్ కొడతాను సార్ అంటే సింపుల్‌గా టైప్ చేసుకో. ఈజీగా ఉంటది మెథడ్. చూసారా? అంటే నువ్వెక్కడున్నావు ఇప్పుడు? సీడీ కొట్టేసి స్లాష్‌లో ఉన్నావు. లోపలికెళ్ళటానికి వచ్చేసావు గానీ, దానిలో ఉన్న ఫైల్స్ అవన్నీ చెక్ చేయడానికి ఎల్ఎస్ కమాండ్ టైప్ చేసావు. అంటే ఈ స్లాష్ అనే వాటిలో లైబ్రరీస్, హోము ఇందాక చెప్పాను కదా! హోము, డీఈవీ, బిన్ ఇవన్నీ చూసారా? మళ్ళీ అగైన్ ఇంకోటేముంది ఇక్కడ చూడండి. ఇక్కడ యెస్. అవర్ ప్రాజెక్ట్ 1 యెస్. ఎందుకు? అంటే నువ్వు రాసింది ఇది గాబట్టి. ఎంకేటీఆర్ రాసి ప్రాజెక్ట్ 1 రాసావు కాబట్టి అది ఆ లొకేషన్‌లోకెళ్తుందది. అంటే స్లాష్ డైరెక్టరీలో. అంతేగాని నువ్వప్పుడు నీ హోమ్ ఫోల్డర్ చెక్ చేసుకుంటే ఎట్లా కనపడిద్ది నీకంట నేను. అందుకోసం అది కనపడట్లేదు. రూట్ యూజర్ లాగిన్ అయిన తర్వాత వాడి హోమ్ ఫోల్డర్‌లో వాడు చెక్ చేసుకుంటున్నాడు. బట్ యూ ఆర్ నాట్ స్టోరింగ్ ఇన్ థిస్. యూ ఆర్ స్టోరింగ్ స్లాష్ డైరెక్టరీలో స్టోర్ చేస్తాం. కాబట్టి స్లాష్‌లోకెళ్తే ప్రాజెక్ట్ 1 కనపడిద్ది. స్లాష్ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు. గుడ్. మరి సీడీ ప్రాజెక్ట్ 1 ఇక్కడ టైప్ చేయొచ్చా? చేసుకో. సీడీ ప్రాజెక్ట్ 1 అంటే ఏమైద్ది? ప్రాజెక్ట్ 1 లోపలికెళ్తాం అంతే. లోపల ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? లేవుగా. లేవు. ఇలాగ. ఓకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా మనం దీని నుంచి బయటికి రావాలా. అంటే హోమ్ డైరెక్టరీకెళ్ళాలి. రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీకెళ్ళాలి. అప్పుడు ఎళ్ళాలంటే ఏంది? సీడీ చిల్. సీడీ చిల్. డైరెక్ట్‌గా ఈ ప్లేస్‌లోకొచ్చేస్తాం. మారిపోతాం హోమ్ డైరెక్టరీలోకి. ఎలాగది? సీడీ చిల్లా కొట్టండి. మీకు అర్థమైంది. యెస్ ఫ్రెండ్స్. సీడీ చిల్లా. చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్.
చూసారా ఇప్పుడు ఎక్కడ ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వచ్చాం? ఎస్ రూట్ యూజర్ హోమ్ డైరెక్టరీలోకి వచ్చాం. అంటే దాని పేరు కూడా రూటే డైరెక్టరీ పేరు కూడా అక్కడికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఎల్ఎస్ కొట్టామా? ఏం కనిపించదు. 0. ఎల్ఎస్ అయిపోయిన ఎల్ కొట్టామా? ఏం కనపడదు. 0. అది స్టోరీ. అంటే అక్కడ స్టోర్ అయింది అది. సరే సార్ బాగుంది. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఐ వాంట్ టు క్రియేట్ 10 ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ లోపల ఒక 10 ఫైల్స్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇది రాయాలి. యెస్ ఏమని రాస్తారు? క్రియేట్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. టచ్ రాయాలి, /project1 రాయాలి, ఫైల్ రాసి 1.10. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్ ఇక్కడ చూడండి. యెస్ ఫ్రెండ్స్ చూడండి. టచ్ అనేది రాయండి. ఓకే. రాసిన తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు. సింపుల్‌గా టచ్ రాసిన తర్వాత మీరు /project1 రాయాలి మర్చిపోకుండా. ఓకే. ప్రాజెక్ట్ 1 రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి? యెస్ ఫ్రెండ్స్. ఫార్వర్డ్ స్లాష్ ఫైల్ అని రాసి డాట్ 1 డాట్ యెస్ ఫ్రెండ్స్ 2 డాట్స్ తర్వాత 9 ఫైల్స్ తయారు చేద్దాం అనుకోండి. సో 9 ఫైల్స్ తయారవుతాయి. అంటే ఎక్కడ? ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఐఎమ్ క్రియేటింగ్ 9 ఫైల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్. టచ్ ఎక్కడ? ప్రాజెక్ట్ 1 లోపల. దట్స్ ఇట్. అంటే ఎట్లా వస్తాయి? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 9 ఫైల్స్. సార్ ఫైల్స్ కాదు డైరెక్టరీస్ కూడా తయారు చేయొచ్చా టచ్ కమాండ్ ఉపయోగించి? నో. డైరెక్టరీస్ తయారు చేయడానికి ఎంకేడీఆర్ ఉంది. టచ్ కమాండ్ ఏంది? ఫైల్స్ కోసం. అర్థమైందా? మళ్ళీ అట్లా చేయబాకండి దయచేసి. అంటే ఎట్లాగంటే మన వాళ్ళు టచ్ అని రాసి ప్రాజెక్ట్ 1 రాసి సార్ ఫైల్ అని ఇచ్చాడు మనం డీఆర్ ఇద్దాంరా. ఓకే. ఇచ్చుకో ఏం కాదు. 1.9 ఇస్తాంరా. ఇచ్చుకో ఏం కాదు. కానీ ఇది ఫైల్ గానే తయారైద్ది. ఎర్రర్ ఏం రాదు. ఇది ఫైల్స్ గానే తయారవుతాయి. అందుకోసం టచ్ అనే కమాండ్ అక్కడ పెడితే వర్కౌట్ అవ్వదు. మరి ఏం పెట్టాలి సార్? ఎంకేడీఆర్ రాయాలి. ఎంకేడీఆర్ రాసి /project1 రాసి /project1 రాసి తర్వాత స్లాష్ తర్వాత dir 1.10 అంటే ఇప్పుడు ఏమవుతాయి? 10 డైరెక్టరీస్ 10 ఫోల్డర్స్ విల్ బి క్రియేటెడ్ అండర్ దిస్ డైరెక్టరీ. అండర్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ 10 ఫోల్డర్స్. 10 ఫోల్డర్స్ తయారవుతాయి. అట్లా అన్నమాట. ఫోల్డర్స్ అంటే డైరెక్టరీస్ తయారవుతాయి. యెస్. So with the help of this statement, I can create 9 files inside this project 1 directory. Yes or no? Press enter button. అయిపోయింది సార్. మరి అయిపోయింది సార్. ఇప్పుడు నేను మళ్ళీ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో లోపలికెళ్ళాలి. మళ్ళీ నా ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలంటే ఎలా సార్? యెస్. ఎలా? హౌ కెన్ ఐ చెక్? మళ్ళీ సీడీ కొట్టి మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి లోపలికెళ్ళి యెస్. లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ 1 టైప్ చేసి యెస్. ప్రాజెక్ట్ 1 అంటే సీడీ ప్రాజెక్ట్ 1. యెస్. ప్రాజెక్ట్ లోపలికెళ్ళాం. మళ్ళీ ఎంటర్ బటన్. యెస్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోపల మనం తయారు చేసిన 9 ఫైల్స్ కనపడాలి. అంటే ఏంది? ఎల్ఎస్. యెస్. చూసారా? 9 ఫైల్స్ కనిపించాయి. అంటే ఇలాగా మనం చూస్తున్నాం. బట్ I want to check the files inside this project 1 directory without using cd command. cd command ఉపయోగించకుండానే అసలు సింగిల్ స్టేట్మెంట్ లో మనం ఆ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ ని చెక్ చేసుకోవచ్చు. సింగిల్ స్టేట్మెంట్. yes friends, సింగిల్ స్టేట్మెంట్ లో. yes how can I check? so how can I check? సింపుల్ వెరీ సింపుల్. ఎట్లాగా మీరు చూశారు. టచ్ అని రాసి జస్ట్ /project1 రాస్తే జస్ట్ ప్లీజ్. ఎస్ ఫ్రెండ్స్ చూసారా? టచ్ అని రాసి ఓకే /project1 అని రాసి ఓకే ఫైల్ అని రాసి ఓకే 1.10 అని రాస్తే 10 ఫైల్స్ తయారవుతాయి. 10 ఫైల్స్ తయారవుతాయి. ఓకే. మరి దాటిని చూడాలంటే ఏం వాడాలా? టచ్ కాదు. మరి ఏం వాడాలా? ఎల్ఎస్ /project1 అంతేనా? అంతే సింపుల్. ఎల్ఎస్ స్లాష్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. ఎస్. ద ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఎల్ఎస్ రాసి స్లాష్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే ద ఫైల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. నో నీడ్ టు గో టు లొకేషన్, పర్టికులర్ లొకేషన్కి వెళ్ళకుండానే మనం చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు అది?
సింపుల్. సో ప్రాజెక్ట్ 1 నుంచి మొత్తం టోటల్గా అంతా బయటకు వచ్చేదంటే సిడి టిల్డా ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, టోటల్గా అంతా బయటకు వచ్చేసాను. అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ls/project1 ls/project1. ఎస్, చూసారా? అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిడి, జస్ట్ సింపుల్, జస్ట్ యూజ్ సింపుల్ మెథడ్. ls రాసి /project1 రాస్తే చాలు. కొంతమంది ls-l రాస్తారు. అది ఎట్లా? ls-l రాసి /project1 రాయొచ్చు. ls-l రాసి /project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇలా చూడొచ్చు. అవుట్పుట్ ని వేరే రకంగా చూడొచ్చు అనమాట. ls-l రాస్తే అలా చూడొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ వాట్ సర్చింగ్ ద ఫైల్స్ ఇన్సైడ్ ద project1 డైరెక్టరీ వితౌట్ యూజింగ్ cd కమాండ్. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు మరి ఫాస్ట్ గా చెప్పేసేయండి సార్. ఇది మనకి 2 కాన్సెప్ట్లు అయిపోయినాయి. 3 అంటే ఏంది? 4 చెప్పేసేయండి సార్. అంటే 4 అంటే ఏంది? క్రియేట్ 4 యూజర్స్. అంటే యాక్చువల్ గా 4 యూజర్స్ ని స్క్రిప్ట్ ఉపయోగించి రాయొచ్చు, కానీ ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాయం. జస్ట్ సింపుల్ గా యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి రాస్తాం. అంటే ఎట్లా చేస్తారు సార్ మీరు? ఏం లేదు, సింపుల్ గా యూజర్ యాడ్ కేకే, దట్స్ ఇట్. యూజర్ యాడ్ కేకే, యూజర్ యాడ్ కేకే2. అంటే అదేమో కేకే1, ఇదేమో కేకే2. మనం ఇలా ఉపయోగించాల్సిందేనా? అంతే. రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తాం? దానికి స్క్రిప్ట్ రాస్తాం. 1000 యూజర్స్ ని ఒకేసారి సింగిల్ టేక్ లో తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మాత్రం స్క్రిప్ట్ కొంచెం ముందు వస్తుంది. యూజర్ యాడ్. సో పాస్వర్డ్ తయారు చేయాలంటే ఎట్లా సార్? పాస్వర్డ్ తయారు చేయాలంటే సింపుల్. ఎలాగా? PASSWD KK1 ఎస్ 2 సార్లు పాస్వర్డ్ టైప్ చేయాలి. 1 2 3 అంటే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ 1 2 అయిపోయింది. సో అది పాస్వర్డ్ కూడా బయటికి. రెండో యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే passwd KK2 1 2 3 ఎస్ ఫ్రెండ్స్ 1 2 3 అట్లా ఆ విధంగా మనం చేస్తాం అన్నమాట. 1 2 3 1 2 3 ఇది పాస్వర్డ్ తయారు చేయడం 1 2 3 1. సో ఇప్పుడు ఈ స్టెప్ 9 స్టెప్ 10 ఇప్పుడు మనం చేద్దాం. ఎలా చేద్దాం? సింపుల్. ఇక్కడే రూట్ యూజర్ లోనే. ఎస్, ఎలాగంటే యూజర్ యాడ్ KK1 యూజర్ యాడ్ KK2 ఎస్ passwd KK1 ఎస్ 1 2 3 చూసారా? 1 2 3 ఎస్. సో మీరు సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఆపేసేయండి, నో ప్రాబ్లం. అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని స్టార్ట్. ఇవి డోంట్ కన్సిడర్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇగ్నోర్ ఇట్. తర్వాత మనకి తయారు చేసాం. మళ్ళీ passwd KK2 అనే వ్యక్తికి పాస్వర్డ్ తయారు చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్ 1 2 3 ఎస్ అయిపోయింది. సింపుల్ లాజిక్. చూసారా? 1 2 3 1 2 3. అయితే యూజర్స్ నేమ్ నేను ఉన్నాయి కరెక్టే. యూజర్స్ ఉన్నారు, యూజర్స్ కి పాస్వర్డ్ ఉన్నారు. మరి నేను సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చా? ఎస్, లాగిన్ అవటానికి ట్రై చేశాను అనుకో, ఏమైందో మీకు తెలుసు ఆల్రెడీ. పట్టీకి వెళ్ళి ఎస్ కేకేకి వెళ్ళి సారీ సర్వర్ అంటే ఇదే తీసుకున్నాను. ఏదైనా ఒకటి ఎన్ని సర్వర్లు అయినా తీసుకోవచ్చు. మనం ముందు 4-5 సర్వర్లు తీసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత వేరే విషయం. ఓపెన్. సో లాగిన్ యాజ్ KK1 అని చెప్పారు. లాగిన్ యాజ్ KK1 అన్నా కదా, లాగిన్ అవ్వాలి కదా, యూజర్ అయ్యాడు కదా. యూజర్ తయారు చేశాను, యూజర్ నేమ్ ఉంది. ప్రెస్ ఎంటర్ బటన్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? yes boss, whatever the things which we provided, yes boss, this is not valid, please go away అంటుంది. అంటే ఏంది? పర్మిషన్ లేదు, నో పర్మిషన్ బాస్. KK2 సేమ్ థింగ్, KK2 కూడా. అంటే ఏం చేయాలా? అప్పుడు నేను లైనక్స్ని అడిగా, ఏమని? ఇది తయారు చేసి ఇచ్చినాడు ఎవడు? అరే ప్రాజెక్ట్ మేనేజర్, డెవలప్మెంట్ మేనేజర్, టీమ్ మేనేజర్. ఎస్ మై సీనియర్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు ది మిషన్, వాట్ హ్యాపెండ్? ఎస్. అప్పుడు మళ్ళీ వెంటనే నేను రూట్ యూజర్ని అడిగా, ఏమైనా రూట్ యూజర్
యూజర్‌ని తయారు చేశావు. పాస్వర్డ్‌ని తయారు చేశావు. ఇచ్చాను. క్రెడెన్షియల్స్ కూడా ఉన్నాయి అన్ని నా దగ్గర. బానే ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ థిస్? అంటే అప్పుడు రూట్ యూజర్ కూడా తెలీదు. అప్పుడెళ్లి లైనక్స్‌ని అడిగాడు. అమ్మ లైనక్స్ వాట్ హ్యాపెండ్? నీ ప్రకారమే నేను యూజర్‌ని తయారు చేశా. యూజర్స్‌కి పాస్వర్డ్ కూడా ఇచ్చా. నువ్వు నా అవకాశం ఇచ్చావు నాకు. ఓకే. బట్ వాళ్ళేంది లాగిన్ అవ్వట్లేదు అని చెప్పా. అప్పుడు లైనక్స్ అనేది ఏం చెప్పిందంటే ఒక మాట చెప్పింది. అరే రూట్ యూజర్ నీకు పర్మిషన్ ఇచ్చిన సంగతి వాస్తవమే. నీకెలా పడితే అలాగ ఇచ్చానని చెప్పేసి ఎవడిని పడితే వాడిని యూజర్‌గా తయారు చేసి, యూజర్‌గా పాస్వర్డ్ ఇచ్చేసి, నాకు తెలియకుండానే వాడిని లాగిన్ అవ్వమని చెప్తే ఎట్టారా? నేనెట్లా ఒప్పుకోవాలా? హౌ కెన్ ఐ యాక్సెప్ట్? అసలు నాకు తెలీదు వాళ్ళు. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ థీస్ పీపుల్. యెస్. ఓకే. నీకు తెలీదా? అదేందిది నువ్వు లైనక్స్‌లోనే కరెక్టే. కానీ నా దాకా రాలా ఇన్ఫర్మేషన్. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ థిస్ ఇన్ఫర్మేషన్ సో ఫార్. నువ్వే తయారు చేసుకున్నావు. నువ్వే వాళ్ళకి ఫార్వర్డ్ చేశావు. నన్నేం చేయమంటావు? యెస్. వి మస్ట్ ఇన్ఫార్మ్. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయాలా. వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్స్. అంటే అప్రూవల్ లైనక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలా? లైనక్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలా? మరి లైనక్స్‌కి వాట్సాప్ లేదుగా. జీమెయిల్ లేదుగా. యెస్. వాట్సాప్ లేదు, జీమెయిల్ లేదు, లింక్డ్ఇన్ లేదు. ఎవరికి? లైనక్స్‌కి. అప్పుడేం జేయాలా? ఎలా మాట్లాడాలా? అప్పుడు నేనడిగా. అమ్మా లైనక్స్ నీతో మాట్లాడాలంటే ఎలా అమ్మా అన్నాడు. అప్పుడు లైనక్స్ చెప్పింది ఏమని? బాబు నాతోటి ఎప్పుడు నువ్వు మాట్లాడాలన్నా సరే, నాకు వాట్సాప్‌లో అలాంటివి ఏమి ఉండవమ్మా. నాకు దానికి సంబంధించిన రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. నువ్వు ఆ ఫైల్స్, ఆ ఫోల్డర్స్‌తో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. అంటే ఫైల్స్‌లో గాని, ఫోల్డర్స్‌లో గాని ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేశావా? అప్పుడు నువ్వు నాతో మాట్లాడినట్టే అని చెప్పింది లైనక్స్. అప్పుడు లైనక్స్‌ని అడిగా, అమ్మా ఎక్కడ చేయాలా? అదే అప్డేట్ చేయమంటున్నావు కదా! ఎక్కడ అప్డేట్ చేయాలి? ఏంది? ఆ ఫైల్ పేరేంది అని అడిగితే అప్పుడు చెప్పిందది. అరే బాబు! ఆ ఫైల్ పేరు ఎస్ఎస్‌డి. దాని పేరేంటి? పూర్తి పేరేందమ్మా అని అడిగా నేను. అప్పుడు ఎస్ఎస్‌డి కాన్ఫిగ్. దాని పూర్తి పేరు ఎస్ఎస్‌డి కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే. ఈ ఫైల్‌లోకెళ్ళి నేనేం చేయాలా? ఏం లేదు సింపుల్‌గా ఇది పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది నో అని ఉంటది. దాన్ని తీసేసి యెస్ అని పెట్టు అన్నాడు. నో అని ఉన్నదాన్ని యెస్ పెట్టు అంతే. ఓకే. లైన్ నంబర్ ఎంతమ్మా? లైన్ నంబర్ 65కెళ్ళు. గో టు లైన్ నంబర్ 65, డూ దిస్ మోడిఫికేషన్ అండ్ సేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. దట్స్ ఇట్. ఓకే. అలాగే, అలాగే. థాంక్ యూ అని చెప్పేసి వాడేం చేశాడు? వెళ్ళాడు. ఎక్కడికి? ఎస్ఎస్‌డి ఫైల్‌కెళ్ళాడు. మరి ఎస్ఎస్‌డి ఫైల్ అనేది ఎక్కడుంది? లొకేషన్ చెప్పాలిగా. మళ్ళీ లైనక్స్‌ని అడిగితే అది చెప్పింది. అరే బాబు! ఎస్ఎస్‌డి ఫైల్ అనేది లొకేషన్ ఎక్కడుందంటే, యెస్ ఫ్రెండ్స్ ఎస్ఎస్‌డి అనే ఫైల్ లొకేషన్ ఎక్కడుందో చెప్పింది. అప్పుడెక్కడ? యెస్ ఫ్రెండ్స్ ఎస్ఎస్‌హెచ్‌లో ఉంది. ఓకే. ఎస్‌హెచ్ అనేది ఎక్కడుంది? యాక్చువల్‌గా ఈటీసీలో. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్‌లో. అంటే ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ యెస్ ఫ్రెండ్స్ ఎస్ఎస్‌హెచ్ తర్వాత ఎస్ఎస్‌హెచ్ హైఫన్ కాన్ఫిగ్ అండర్‌స్కోర్ ఎస్‌హెచ్ అండర్‌స్కోర్ కాన్ఫిగ్. సో, దీన్నే సెపరేట్ భాషలో చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. దీన్నే సెపరేట్ భాషలో అదే ఇది. ఎస్ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్ లైన్ నంబర్ 65 దీన్నే ఎలాగెళ్ళాలా? యెస్ ఫ్రెండ్స్. ఎక్కడుంది లొకేషన్? లొకేషన్ ఆఫ్ ఎస్ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్ ఫైల్. లొకేషన్ ఆఫ్ ఎస్ఎస్‌హెచ్ కాన్ఫిగ్ ఫైల్. కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడుందో తెలుసా? లొకేషను సో, స్లాష్ ఈటీసీ ఎస్ఎస్‌హెచ్ ఎస్ఎస్‌హెచ్ ఇది దాని లొకేషన్. దట్స్ ఇట్. ఫైల్ లొకేషన్. అయితే ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఈ ఫైల్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేయాలా? ఏ మోడ్‌లో? యెస్. ఎడిటింగ్ మోడ్‌లో. కాబట్టి ఈ ఫైల్‌ని ఎడిటింగ్ మోడ్‌లో ఓపెన్ చేయాలంటే దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే యెస్ ఫ్రెండ్స్. విఐఎం రాయాలి. తర్వాత ఈటీసీ రాయాలి. ఎస్ఎస్‌హెచ్ తర్వాత ఎస్ఎస్‌డి తర్వాత యెస్ ఫ్రెండ్స్ కాన్ఫిగ్ ఓవర్. ఇది స్టోరీ. అంటే ఏంటి? ఫైల్‌లో ఎడిటింగ్ చేయాలి కాబట్టి విఐఎం తీసుకున్నా. కొంతమంది ఏం చేస్తారు స్టైల్‌గా క్యాట్ తీసుకుంటారు క్యాట్. క్యాట్ తీసుకుంటే ఏమైద్ది? ఏం చేయలేరు క్యాట్. క్యాట్ తీసుకొని, ఈటీసీ తీసుకొని ఎస్‌హెచ్, ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్ అట్లా తీసుకుంటారు. సో, ఏంటి దీనికి డిఫరెన్సు అంటే ఇదేమో ఎడిటింగ్ పాసిబుల్. మరి దీనికేమో నో ఎడిటింగ్. నో ఎడిటింగ్. యెస్. ఓన్లీ, ఓన్లీ రీడ్ దట్స్ ఇట్. నో ఎడిటింగ్. రీడ్‌కి మాత్రమే పనిచేస్తదిది. యెస్ క్యాట్. అందుకోసం యూ మస్ట్ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ఎనీథింగ్ ఇన్‌సైడ్ థిస్ కైండ్ ఆఫ్ ఫైల్స్, యూ మస్ట్ యూజ్ విఐఎం. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్.
విఎం అనేది మంచి ఆప్షన్ యాక్చువల్గా. ఆ విఎం అనే ఆప్షన్స్‌లోకి వెళ్ళి ఎడిటింగ్ చేయాలి మనం. స్టోరీ మారింది. సో, ఎడిటింగ్ చేయడానికి ఎట్లాగంటే విఐఎం ఈటీసీ రాసేయండి. ఓకే. గో టు దిస్ ప్లేస్. సో, విఐఎం ఈటీసీ ఎస్ఎస్హెచ్ SSH-SSD config. రాసా. రాసి ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. దిస్ ఇస్ ద SSD config ఫైల్. సో, ఇక్కడ చాలా లైన్స్ ఉంటాయి గదా! మరి నాకు 65 లైన్ నంబర్‌కెళ్ళమని చెప్పాడు లైనక్స్. ఏం చెప్పాడు? 65 లైన్ నంబర్‌కెళ్ళమన్నాడు లైనక్స్. అందుకని కోలన్ రాసి 65 టైప్ చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది కదా! ఇప్పుడు దీన్ని యెస్ మార్చాలి. అంటే ఈ ఫైల్ అనేది ఇప్పుడు యెస్ మార్చాలన్నా, ఏది చేయాలన్నా ఎడిటింగ్ మోడ్‌లోకి రావాలి. ఎడిటింగ్ మోడ్‌లోకి రావాలి. ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలి. సో, ఈ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్‌లోకి రావాలి అంటే నువ్వేం చేయాలా? ప్రెస్ ఐ. ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చేసింది. చూసారా? ఇన్సర్ట్ మోడ్‌లోకి వచ్చినట్టు మాకు కనపడలేదు సార్. ఎట్లా? యెస్. 1 మినిట్. 1 మినిట్. యెస్. చూసారా? ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ చూడండి ఇప్పుడొస్తుంది. Yes, this is what insert mode. If the file is in insert mode, we can able to edit the information. Otherwise, we cannot edit. అందుకోసం ఇన్సర్ట్ ఐ అప్పుడు ఇలా క్లిక్ చేస్తే ఈ నో తీసేస్తా. నో తీసేసి యెస్ పెట్టేసి యెస్ ఫ్రెండ్స్ సేవ్ చేసేస్తా. సేవ్. ఏం చేయాలా? సేవ్ చేయండి. సేవ్. సేవ్ అనే దానికి ఎట్లా? యెస్. ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి ఏంటి? :X. ప్రెస్ ఎంటర్ బటన్. ఆల్రెడీ మీకు తెలుసు. అందుకనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఎక్కువ. అందుకోసం. ఓకే. గుడ్. అయిపోయింది. సరే బాగుంది. సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. సరే బాగుంది సింపుల్‌గా. ఇక అయింది గదా! మోడిఫికేషన్స్ అన్ని చేసేసాం. అప్పుడు వెంటనే యెస్ మళ్ళీ వాళ్ళకి చెప్పా. "అరే కేకే ప్లీజ్ లాగ్ ఇంటూ ది సెషన్" అని. కేకే ఏం చేసాడు మళ్ళీ? యెస్ డైరెక్ట్‌గా పట్టీలోకెళ్ళాడు. పట్టీ ఓపెన్ చేసేసి యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా ఇక్కడ సర్వర్ ఐపీ అడ్రెస్ తీసుకున్నాడు. అంటే తన మెషిన్‌లో ఊహించుకోండి మీరు. తన మెషిన్‌లో ఇలా చేస్తున్నాడని ఊహించుకోండి అంతే. నా మెషిన్ కాదు. అప్పుడు ఇలా కొట్టేసి పబ్లిక్ ఐపీ అడ్రెస్ టైప్ చేసి ఎస్‌హెచ్‌కెళ్ళి అథెంటికేషన్‌కెళ్ళి క్రెడెన్షియల్స్ బ్రౌజ్ చేసేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లాగిన్ యాస్ EC2-యూజర్ చేశాను. EC2-యూజర్ వస్తుంది. ఇబ్బంది లేదు. వాట్ అబౌట్ కేకే? యెస్. కేకే యూజర్ అవుతాడా? అవుతాడో లేదో చూడాలంటే ఇదిగో డూప్లికేట్ సెషన్ నుంచి కూడా చూడొచ్చు లాగిన్. డూప్లికేట్ సెషన్ ఎట్లా? ఇలా క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ సెషన్ వస్తది. దాని నుంచి కూడా కేకే1 చూడొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్. అరే అగైన్ సేమ్ ప్రాబ్లమ్. అగైన్ సేమ్ ప్రాబ్లమ్. అగైన్ సేమ్ ప్రాబ్లమ్ కాబట్టి నేను మళ్ళీ అడిగేసా. ఏమని? అమ్మా లైనక్స్ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? కేకే1 ఇక నన్ను ఒప్పుకోడు. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్ ఉంది అతనికి. లాగిన్ అవ్వలేకపోతున్నాడు. నువ్వు చెప్పావు గదా! ఆ ఫైల్‌లోకెళ్ళి పర్మిషన్ తీసుకో. ఓకే చేస్తానని చెప్పావు. బట్ స్టిల్ కేకే ఈస్ గెట్టింగ్ సేమ్ ప్రాబ్లమ్. దెన్ వాట్ హ్యాపెన్? అని లైనక్స్‌ని అడిగేసా నేను మళ్ళీ. మరి ప్రాబ్లమ్ వచ్చింది గదా! ఈ ప్రాబ్లమ్‌ని ఎలా రిజాల్వ్ చేయాలి? హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ ఇష్యూ? యెస్. అప్పుడు నేను అడిగితే అప్పుడు అది చెప్పింది ఏమని? "అరే బాబు! నువ్వు కరెక్టే. ఆ ఫైల్‌లోకెళ్ళావు. ఓకే. ఆ ఫైల్‌లోకెళ్ళిన తర్వాత ఏం చేసావు? ఆ ఫైల్‌లోకెళ్ళిన తర్వాత నువ్వు చిన్న మోడిఫికేషన్ చేసేసుకున్నావు. రియల్‌గా ఏం చేసావో తెలుసా? నేను ఒక ఫైల్‌ని సజెషన్ చేశా. ఏం ఫైల్ ఆ ఫైల్ పేరు? SSHD. 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 ఇది ఫైల్ పేరు. SSD కాన్ఫిగ్ ఫైల్. ఓకే. దాని లోపలికెళ్ళి మోడిఫికేషన్ చేసావు. అయిపోయింది. సేవ్ చేసావు. అయిపోయింది. కానీ నువ్వు వెళ్ళిన సంగతి, నువ్వు మోడిఫికేషన్ చేసిన సంగతి, అసల దీంట్లో ఏమి నువ్వు చేసావో నా దగ్గరికి అందల. యెస్. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ ఎనీ అప్‌డేట్స్. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ ఎనీ అప్‌డేట్స్ అని చెప్పింది. ఓకే. అప్‌డేట్స్ ఏమి అవ్వలేదా? అవ్వలే. వర్కౌట్ అవ్వలే. మరేం చేయమంటావు ఇప్పుడు? యెస్. రీస్టార్ట్ చెయ్యి. రిఫ్లెక్షన్స్ అన్నీ అప్‌డేట్ అవుతాయి అని. రీస్టార్ట్. ఓహో! రీస్టార్ట్ చేస్తే అప్‌డేట్ అవ్వాలి. యెస్. రీస్టార్ట్ చేస్తే అప్‌డేషన్స్ అవుతాయి. నో ఇష్యూ. ఇక మీరు లాగిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్ అని చెప్పింది. మరి హౌ కెన్ ఐ రీస్టార్ట్ అని అడిగా నేను. ఓకే. రీస్టార్ట్ చేయాలంటే ఏం లేదు సింపుల్‌గా ఇదిగో నీకొక కమాండ్ ఉంది. ఏమని? సిస్టమ్‌సిటిఎల్ అనే కమాండ్ ఉంది. ఓకే. సిస్టమ్‌సిటిఎల్ అనే కమాండ్ తీసుకొని జస్ట్ రీస్టార్ట్ అని రాసుకో. ఓకే. టైప్ చెయి.
రాసి దేన్ని నువ్వు రీస్టార్ట్ చేస్తున్నావు దాని పేరు రాసేసి ఎస్ఎస్హెచ్డి. దట్స్ ఇట్, ఓవర్. ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో అప్పుడు నేను నీకు సర్వర్ యాక్సెస్ ఇచ్చేస్తాను. నో ప్రాబ్లమ్. ఇక నువ్వు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పింది. ఇక అప్పుడు ఏం చేయాలా? ఈ కమాండ్ నేను ఎగ్జిక్యూషన్ చేయాలి ఇప్పుడు ఫాస్ట్ గా. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి. అప్పుడు అంటే అప్పుడు రిఫ్లెక్షన్స్ అప్డేట్ అవుతాయి. అప్పుడు నువ్వు చేసిన మోడిఫికేషన్స్ అప్డేట్ అవుతాయి అని చెప్పింది లైనక్స్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను? SYST సిస్టమ్ సిటిఎల్ SYSTEM సిస్టమ్ సిటిఎల్. ఓకే, బాగుంది. రీస్టార్ట్. ఓకే, తర్వాత ఏం చేయాలా? ఫ్రెండ్స్, సిస్టమ్ సిటిఎల్ రాసిన తర్వాత రీస్టార్ట్ రాసిన తర్వాత ఏ సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తున్నావు దాన్ని రాయి. SSHD షార్ట్ కట్ నేమ్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు KK1 యూజర్ లాగిన్ అవుతాడో లేదో ఇప్పుడు చెక్ చేయి. ఓకే, అప్పుడు ఏం చేస్తాను? ఇది KK యూజర్ అనుకోండి. అప్పుడు అక్కడ KK యూజర్ పట్టి సెషన్ ఓపెన్ చేశాడు. ఓకే, ఇలా పట్టి ఓపెన్ చేశాడు. చేసిన తర్వాత సర్వర్ IP అడ్రస్ తీసుకున్నాడు. సర్వర్ IP అడ్రస్ తీసుకున్నాడు. ఓకే, గుడ్. ఓకే, సెషన్ ఓపెన్ చేసి సర్వర్ IP అడ్రస్ తీసుకున్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత క్రెడెన్షియల్స్ టైప్ చేశాడు. బ్రౌజ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్. సో లాగిన్ యాస్ అన్నాడు. లాగిన్ యాస్ ఇప్పుడు KK1 ప్లస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3. గుడ్. సో రైట్ నౌ ఐఎమ్ ఏ KK యూజర్. హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ KK యూజర్. అంతే. సో ఇప్పుడు నువ్వు కావాలంటే టైప్ చేయి. హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ KK యూజర్. నీ హోమ్ ఫోల్డర్ ఏంటి అంటే PWD కొట్టు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ టైప్ చేసేసి. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. KK1 చూసారా? ఇక్కడ ఉన్న ఈ KK1 అనేది ఫోల్డర్ పేరు. ఈ ఫోల్డర్ ఉన్నది ఎక్కడ ఉన్నది? హోమ్ లో. హోమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సార్కి. చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సార్కి. ఎంత కన్ఫ్యూజ్ అంటే KK1 అనేది యూజర్ నేమ్ అనుకుంటారు చాలా మంది. యూజర్ నేమ్ కాదు యాక్చువల్. ఇది యూజర్ నేమ్ కాదు యాక్చువల్ గా. చాలా మందికి తెలియదు, అది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ KK1 అనేది ఒక ఫోల్డర్ పేరు యాక్చువల్ గా. KK1 అనేది ఒక ఫోల్డర్ పేరు యాక్చువల్ గా. అది ఫోల్డర్ పేరు. సో ఇక్కడ హోమ్ అనేది ఒక ఫోల్డర్ పేరు. మరి స్లాష్ అనేది మీకు తెలుసు, టాప్ లెవెల్ డైరెక్టరీ. అంటే స్లాష్ అనే డైరెక్టరీలో హోమ్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ హోమ్ లో KK1 అనే వ్యక్తి ఒక ఫోల్డర్ ఉంది. అది KK1 వ్యక్తి యొక్క ఫోల్డర్, KK1 యూజర్ యొక్క ఫోల్డర్. సో ఇప్పుడు KK1 ఏది చేసినా సరే, KK1 ఫైల్స్ ఓపెన్ చేసినా, ఫోల్డర్స్ ఓపెన్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. అది స్టోరీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఈయన ఎవరు? KK1. దాని అర్థం ఏంది? టిల్డా మీన్స్ వాట్? దిస్ ద పాత్. టిల్డా అంటే ఇది. టిల్డా మీన్స్ వాట్? యు ఆర్ వర్కింగ్ యువర్ హోమ్ డైరెక్టరీ. KK యు ఆర్ వర్కింగ్ అండర్ యువర్ హోమ్ డైరెక్టరీ అని అర్థం. ఎప్పుడు స్లాష్ ఉంటే, సారీ టిల్డా ఉంటే. సో అట్లా అనమాట, సింపుల్. సో నెక్స్ట్ మనం రెండో యూజర్ ని కూడా లాగిన్ అవుదామా? ఎలాగా? పట్టీలోకి వెళ్దాం. KK2 ఉన్నాడు కదా. సేమ్ పాస్వర్డ్. గుడ్. సో ఓకే, మనం మల్టిపుల్ సర్వర్స్ లో కూడా ఎలా లాగిన్ అవ్వాలో, ఎలా యాక్సెస్ చేయాలో project1 డైరెక్టరీని చెప్తాం. కొంచెం ముందు క్లాసులో చెప్తాను నేను. మల్టిపుల్ సర్వర్స్ లో యూజర్స్ ఎలా లాగిన్ అవ్వి అక్కడ ఉన్న project1 డైరెక్టరీని ఎలా యాక్సెస్ చేయాలో, ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు KK2 యూజర్ గా వెళ్తాం. పాస్వర్డ్ 1 2 3. చూసారా? ఇది నా స్టోరీ. ఫ్రెండ్స్, ఓకే. సో ఈ స్టోరీలో మీరు చూస్తే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు? KK1 ఉన్నాడు. ఫ్రెండ్స్, KK2 ఉన్నాడు. దిస్ ఇస్ KK1. ఓకే, దిస్ ఇస్ KK1. సార్ KK2, దిస్ ఇస్ KK1. చూసారా? సో పైన వచ్చేసి KK1. ఫ్రెండ్స్,
కింద వచ్చేసి KK2. ఎస్, ఇది స్టోరీ. పైన KK1 ఉన్నాడు, కింద KK2. ఇద్దరు యూజర్స్ ఉన్నారు యాక్చువల్‌గా. ఇప్పుడు ఇద్దరు యూజర్స్ యెస్ ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పాను కదా! ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవాలి. వీళ్ళు ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తున్నారని. యెస్. ఎలా యాక్సెస్ చేసుకోవాలి? సింపుల్. cd/project1 చూసారా? ప్రాజెక్ట్1 ప్రెస్ ఎంటర్ బటన్. యెస్, చూసారా? ప్రాజెక్ట్1 వచ్చేసింది. మళ్ళీ అక్కడ ls టైప్ చేయండి. యెస్ ఫ్రెండ్స్. చూసారా? 9 ఫైల్స్ వచ్చేసినాయి. యెస్, ఐ క్యాన్. మళ్ళీ KK2 చూడండి. KK2 కూడా cd/project1 టైప్ చేయండి. యెస్, అయిపోయింది. ls టైప్ చేయండి. యెస్, చూసారా? అంటే KK1 వ్యక్తి, KK2 అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ యాక్సెస్ చేసుకుంటున్నారు. యెస్, ఇది యాక్చువల్‌గా. దీనికి పర్మిషన్స్ కూడా మనం ఇవ్వచ్చు, సెట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నాట్ ఏ ఇష్యూ. ఇది స్టోరీ, ఇది యాక్చువల్‌గా. ఇది ఇలా మనం యాక్సెస్ చేసుకుంటాం. మరి సార్ /project1 కాకుండా జస్ట్ నార్మల్‌గా ప్రాజెక్ట్ అని అయిద్దా? సరే చూడు కావాలంటే. ఎలాగా? యెస్. గో టు రూట్ యూజర్. యెస్, థిస్ ఈస్ ద రూట్ యూజర్ బాస్. ఓకే. రూట్ యూజర్ సింపుల్‌గా. అంటే రూట్ యూజర్ సింపుల్‌గా mkdir రాసి జస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తా. లేదా ఏబీసీ ప్రాజెక్ట్ అని ఇస్తా. అంతే. ఏబీసీ ప్రాజెక్ట్ అని ఇచ్చా. జస్ట్ ఏబీసీ ప్రాజెక్ట్ అని ఇచ్చా. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి యెస్, mkdir ఏబీసీ ప్రాజెక్ట్ ఈస్ అవైలబుల్. ఓకే. బట్ ఇది నేను ఎక్కడ తయారు చేశాను? రూట్ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్‌లో. ఎలా తెలుసు నీకు? ఇదిగో చూడు. ఎక్కడున్నావు నువ్వు? పీడబ్ల్యూడీ కొట్టు, టైప్ చేయి. సో పీడబ్ల్యూ కొట్టావు. అవునా? యెస్, రూట్ వచ్చేసింది. సో రూట్ వచ్చిన తర్వాత ఏమైంది? సింపుల్‌గా యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా రూట్ యూజర్ ఇలా పీడబ్ల్యూ పెడితే రూట్. అంటే నువ్వు ఏబీసీ అనే ప్రాజెక్ట్‌ని ఇదిగో ఇక్కడ స్టోర్ చేస్తున్నావు అని అర్థం. యెస్, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికెళ్ళు. ఎక్కడికెళ్తావు? యెస్ ఫ్రెండ్స్. KK1కెళ్ళు. యెస్ ఫ్రెండ్స్. KK1కెళ్ళు. గుడ్. సో KK1కెళ్ళాం. గుడ్. ఇక్కడ మళ్ళీ KK2కెళ్ళు. ఓకే. KK1కెళ్ళు, KK2కెళ్ళు, ఇద్దరికెళ్ళు. సో ఈ ప్రాజెక్ట్1 ఉంది కదా! బయటకొచ్చేసి cd టిల్డా. యెస్ ఫ్రెండ్స్. cd టిల్డా. గుడ్. బయటకొచ్చేసాం. ఓకే. ఇక్కడ కూడా ఫ్రెష్ అవ్వు. KK2లో కూడా cd టిల్డా. యెస్, ఫ్రెష్ అవ్వు. యెస్. ఓకే. అయిపోయింది. సో ఇక్కడ ఫ్రెష్ అయ్యావు, ఇక్కడ ఫ్రెష్ అయ్యావు 2. ఇప్పుడు సీడీ కొట్టి మనం ఇందాక ఏబీసీ ప్రాజెక్ట్ అని రాసామే, దాన్ని ప్రాజెక్ట్ రాయి. ప్రెస్ ఎంటర్ బటన్. హూ ఆర్ యూ? ఎక్కడుంది అంటాం. యెస్. మళ్ళీ ఇక్కడ ఏంటి? సీడీ కొట్టి ABC/project1 ప్రాజెక్ట్. హూ ఆర్ యూ? ఎక్కడున్నావు? అంటే ఇది అన్నమాట స్టోరీ. అంటే ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఆ లొకేషన్‌లో స్టోర్ చేస్తే అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవడం ఈజీ అయిద్ది. ఓకే. గుడ్. సో mkdir/drive. యెస్. సో దీని గురించి ఇంకా ముందు చాలా అడ్వాన్స్‌డ్ క్లాసెస్ కూడా ఉంటాయి యాక్చువల్‌గా. ఇది జస్ట్ బిగినర్ లెవెల్ క్లాసు. అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ ముందు ఉంటాయి యాక్చువల్‌గా. ఆ ముందు సెషన్స్‌లో మీకు చాలా ఎక్సలెంట్‌గా అర్థమైంది. ఇప్పుడు కంటే. ఓకే. సో ఇప్పుడు ఈ క్లాస్‌లో మీకు ఇంతవరకు మించి ఇక తర్వాత అర్థం కాదు యాక్చువల్‌గా. ఈ స్థాయిలో మీరు అవగాహన తెచ్చుకుంటే బెస్ట్ ఈ క్లాస్‌లో. యెస్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్‌గా టుడేస్ సెషన్. ఓకే. అంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ చూద్దాం. యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఏంటి? వాట్ ఈస్ వాట్ అని మొత్తం చూసి మనం సెషన్ ఫినిష్ చేద్దాం. ఓకేనా? యెస్. మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళిపోదాం మనం. యెస్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టోటల్‌గా చూద్దాం. ఓకేనా? యెస్.
సో మీ డౌట్స్ అవన్నీ కూడా మనం క్లారిటీ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో కానీ. అంటే ఇక ఎండ్ అవ్వలేదు కాబట్టి క్లాసు, నెక్స్ట్ కూడా ఉంది కాబట్టి జస్ట్ దీని వరకు ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కాపీస్ అవన్నీ కూడా మీకు సెండ్ చేస్తాను. చదవండి కొంచెం ఓవరాల్‌గా. యెస్ ఫ్రెండ్స్. సో ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై ఫ్రెండ్స్. గుడ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.